ఈ ప్రభు దినం నాడు చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభుపేట వందనాలు తెలియపరుస్తున్న అందరికీ వందనాలు. మహాగణుడు, సర్వోన్నతుడు, సర్వశక్తి సంపన్నుడైన దేవుడు మనల్ని ప్రేమించి మళ్ళా మనకు ఒక దినంలో మనల్ని ప్రవేశపెట్టి ఈ దినమందు ఆయన ఆరాధించగలిగే అవకాశాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనమందరం శ్రద్ధగా దేవుని యొక్క మాటలను మనం ఆలోచన చేద్దాము. ఈ భూమి మీదకి శరీరధారిగా వచ్చిన యేసుప్రభు వారి కాలంలో ప్రభు అయిన యేసువారు కొండ మీద చేసిన అద్భుతమైన ప్రసంగం, అది మనందరికీ ఎన్నో మార్లు మనం చదువుతూ ఉంటాము. ఈరోజు మనం ఆ ప్రసంగంలోని కొండ మీద చేసిన ప్రసంగంలోని ధన్యతులని చెప్పబడుతున్న ధన్యతుల్లో ఒక ధన్యతను మనం ఈరోజు ఆలోచన చేద్దాము. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 4వ వచనంలో రాయబడిన వాక్యాన్ని మనం చదువుకొని దాన్ని మనం ఈరోజు ఆ ధన్యతను గురించి ఆలోచన చేద్దాం. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 4వ వచనంలో చెప్పబడిన ధన్యతను గురించి మనం ఆలోచన చేయబోతున్నాం. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. అది మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 4వ వచనం. దుఃఖపడువారు ధన్యులు, ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఓదార్పు. ఈ విషయాన్ని ఈరోజు మనం జాగ్రత్తగా, ప్రభువారు ఎందుకు ఈ విషయం చెప్పారు, అసలు ఈ సంగతి ఏం బోధిస్తుంది ఈ వాక్యం అనేది మనం ఆలోచన చేయబోతున్నాం. ధన్యత అనే మాటకు అర్థము సంతోషము అనేది అనువాదం. అది ధన్యులు అనే మాట అందులో కనబడుతుంది. ధన్యత అంటే దీన్ని అనువదించారు ఏమనంటే సంతోషము అనే మాట పెట్టారు. అప్పుడు ధన్యులు అనే దగ్గర సంతోషం అని పెట్టి చదివితే దుఃఖపడువారు సంతోషంగా ఉంటారు. దుఃఖపడటం సంతోషం అని అర్థమిస్తుంది. వారు ఓదార్చబడుదురు. కాబట్టి ఈ సంతోషం అనేది లోక సంతోషానికి పోలిక లేనిదనే సంగతిని మనం తెలుసుకోవాలి. అంటే లోకంలో సంతోషం ఉంది, కానీ ఆ సంతోషంతో దీన్ని పోల్చడం లేదు. 5వ అధ్యాయంలోని 3వ వచనం నుంచి 12వ వచనం వరకు 8 వాక్యాలు ఉన్నాయి. ఇది ఈ లోకంలోని ఎన్ని శ్రమలతో ఎవరు ఇబ్బందులు పడుతున్నా, అంటే విశ్వాసులు ఎవరైనా విశ్వాసులు శ్రమల్లో ఉంటే గనుక, ఒకవేళ నిజమైన సంతోషం మనలో ఉండాలంటే గనుక ఇది ఒక మందుల చీటి లాంటిది. అంటే చూడండి, కొంతమంది మందులు వారితో పాటుగా పట్టుకొని వెళ్తూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా. అంటే ఎక్కడైనా ఏ చోట ఉన్నా కూడా, ఊరు మారినా లేకపోతే ఒక స్థలం మారినా, ఏ చోటకు వెళ్ళిపోయినా ఆ మందులు వారితో పాటుగా పట్టుకొని వెళ్తారు. అలాగే ఈ భూమి మీద ఒక వ్యక్తి ఎంత శ్రమలో ఉన్నా కూడా ఈ 8 వాక్యాలు ఉన్నాయి కదండి, ఈ 8 ధన్యతలు, అవి సంతోషాన్ని ఇచ్చేవి, అధికమైన సంతోషాన్ని ఇచ్చేవి. కాబట్టి ఈ 8 వాక్యాలు చాలా అద్భుతమైనవి. ప్రతి ధన్యత కూడా లోక విధానానికి వ్యతిరేకంగా కనబడుతుంది. అంటే అసలు దుఃఖపడితే సంతోషంగా ఎలాగ ఉంటాం, దుఃఖం ఎలా సంతోషం అవుతుంది అంటే ఇవన్నీ కూడా లోకంలో చూస్తున్న దానికి విధానానికి చాలా వ్యతిరేకంగా మనకు కనబడతాయి. యేసుప్రభు వారు చెప్పారు. అంటే లోకంలో ఉన్నవారికి ఇది ఆశ్చర్యంగా ఉండొచ్చు, చదువుతున్న మనకు కూడా ఆశ్చర్యంగా ఉండొచ్చు. ఏడిస్తే సంతోషం ఎలాగా, దుఃఖిస్తే సంతోషం ఎలాగా అని ఎవరైనా అనుకోవచ్చు. కానీ దేవుడు సర్వజ్ఞుడు, దేవుడు జ్ఞానవంతుడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోని 1వ అధ్యాయం 28వ వచనంలో దేవుని వెర్రితనము మనుష్యుని జ్ఞానము కంటే జ్ఞానము గలదని రాశాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
1:28లో దేవుని వెర్రితనం, దేవుని వెర్రితనము మనుష్యుని జ్ఞానము కంటే జ్ఞానము గలది. అందుచేత ధన్యతలు చదివేటప్పుడు కూడా మనం అనుకోవాల్సింది ఏంటంటే, ఏంటి ఇలా ఉన్నాయి, ఇలా చెప్తున్నాడు ఏంటి అని ఎవరైనా అనుకోవచ్చు. కానీ దేవుడి యొక్క జ్ఞానం చాలా గొప్పది. దేవుని వెర్రితనమే మనుషుని జ్ఞానం కన్నా గొప్పదైనప్పుడు దేవుని జ్ఞానం ఇంకా ఎంత గొప్పదిగా ఉంటుంది అనేది ఎవరైనా ఆలోచన చేసుకోవాలి. అంటే దేవుడి జ్ఞానంతో ఈ వాక్యాలు చెప్పబడుతున్నాయి కాబట్టి ఇవి చాలా గొప్పవనే సంగతిని మనం ఆలోచన చేయాలి. దేవుని ఈ జ్ఞానము లేదా ఈ ధన్యతలు లోకానికి ఒకవేళ వెరితనంగా ఉన్న సంఘానికి వచ్చిన మనకు మాత్రం ఇవి చాలా గొప్పవిగా భావించాలి. వీటిని మనం గ్రహించాలి. ఈ సందేశాన్ని మనం అనుసరించి ఒకవేళ ఎవరిమైనా నడుచుకుంటే మనలో తప్పకుండా అత్యధికంగా మనం ఆనందాన్ని పొందవచ్చు. ఈరోజు మనిషిలో ఆనందం అనేది లేదు, కానీ యేసుప్రభు వారు కొండ మీద చేసిన ప్రసంగములో ప్రతి సందేశాన్ని, ప్రతి వాక్యాన్ని ఒకవేళ ఒక వ్యక్తి ఇష్టంగా తీసుకొని దాన్ని అనుసరిస్తే కనుక అతడంత ఆనందంగా ఉన్న వ్యక్తి మరెవరూ ఉండరు. అంత గొప్ప ధన్యతలు ఇవి. ఈ సమయంలో మనం 5:4లో ఉన్న ఇది రెండవ ధన్యతను మనం చూస్తున్నాం. దుఃఖపడువారు సంతోషంగా ఉంటారు. అది మొదటి సంగతి. దుఃఖపడువారు సంతోషంగా ఉంటారు. అది ఎలాగా అసలు అనేది మనం ఈరోజు చూడబోతున్నాం. సంతోషంగా ఉంటారు. దుఃఖపడువారంటే విచారంగా ఉన్నవారు ఎలా సంతోషంగా ఉంటారు, విచారంతో ఉంటే ఎలా సంతోషము అనే సంగతిని మనం ఈరోజు చూడబోతున్నాం. కాబట్టి ఈరోజు చాలామంది ఎక్కడైనా చూసినట్లయితే మానవునికి నచ్చింది ఏడుపు, దుఃఖం. ఎవరైనా విచారంగా ఉన్నా కూడా ఎందుకు విచారంగా ఉన్నారని అడుగుతాము. మానవుని యొక్క జ్ఞానం కూడా ఎక్కువగా నవ్వటానికి ఎక్కువ ఇష్టపడుతుంది తప్ప జోక్గా అందరినీ నవ్వించే వాళ్ళు కావాలని కోరుకున్న వారు ఉంటారు తప్ప ఈరోజు ఎవరైనా దుఃఖపడితే వారితో కలిసి దుఃఖించేవారు లేరు. కానీ నవ్వితే మాత్రం అందరూ కలిసి నవ్వుతారు. ఏడిస్తే మాత్రం మనం ఒక్కరమే ఏడవాలి. ఎందుకంటే అది అందరికీ తెలిసిందే. ఈరోజు చాలామంది సినిమాల్లోని లేకపోతే టీవీల్లో కూడా మనం చూస్తే ఎంతో డబ్బులు ఇచ్చి హాస్యగాళ్ళని పెట్టుకొని, జోకర్స్ని పెట్టుకొని ఆ ప్రోగ్రామ్స్ నడిపించుకుంటూ దాని ముందు చాలామంది కూర్చొని నవ్వుతూ ఉన్నారు. అంటే డబ్బులు ఇచ్చి చాలామంది నవ్వును కొనుక్కుంటున్నారు. కానీ ఇక్కడ యేసుప్రభు వారు అన్నారు, నవ్వటం గురించి చెప్పటం లేదు, దుఃఖపడువారు ధన్యులు అన్నారు. అది దుఃఖపడువారు ధన్యులు అన్నారు. అప్పుడు మనం ఈ దుఃఖము అనే పదము గ్రీకులోని పెంతియో అనే పదం నుంచి తీసుకున్నారు. అంటే పెంతియో అంటే అర్థం ఏమిటంటే దుఃఖపడుట అనే మాటను పెంతియో అనే ఒక పదం నుంచి తీసుకున్నారు, తర్జుమా చేశారు. అయితే పెంతియో అనే మాటకు అర్థం ఏమిటంటే దుఃఖించుట లేదా విలపించుట. ఎంత దుఃఖించటం అంటే చనిపోయినప్పుడు చనిపోయేవారి నిమిత్తం కొంతమంది దుఃఖిస్తారు. అలాంటి దుఃఖాన్ని, అలాంటి పదంతో ఈ పదాన్ని పోల్చారు, దుఃఖపడటం అనేది. అప్పుడు మనకి 2 సందర్భాలు. ఆదికాండంలోని మనందరికీ బాగా తెలుసు, యాకోబు కొడుకు యోసేపుని అన్నలు అమ్మేసిన తర్వాత ఇంటికి వచ్చి ఏం చెప్పారు, వాళ్ళు ఏం చెప్పారు, యోసేపుని దుష్టమృగం ఏం చేసేసింది అని మొత్తం మీద ఏదో చెప్పారు కదా. అప్పుడు యాకోబు ఏం చేస్తున్నాడు, 37వ అధ్యాయము అంటే మనం చూస్తున్న ఈ పదం 37వ అధ్యాయము 34వ వచనం. ఆదికాండం 37:34.
యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనిపట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుడి నిమిత్తం అంగలార్చుచుండగా. ఇది ఈ పదం ఏమండి అంటే చనిపోయాడు అనుకొని, యోసేపు చనిపోయాడు అనుకొని బట్టలు చింపేసుకొని అనేక దినాలు తన కుమారుడి నిమిత్తం అంగలార్చుచున్నాడు. అంటే ఈ దుఃఖించుట అనే పదము అక్కడి నుంచి తీసుకోబడింది. దుఃఖించుటన్నా విలపించుటన్నా, ఒకవేళ చనిపోయిన వారి నిమిత్తము మనం ఏడుస్తాం కదా, అలాంటి పదముతో ఈ పదాన్ని పోల్చడం జరిగింది. దుఃఖపడువారు ధన్యులు, వారు వాదార్చబడుదురు. దుఃఖించుట లేదా విలపించుట అన్నాడు. ఇంత తీవ్రమైన దుఃఖము. అలాగే ఒకానొక సందర్భంలోని దావీదు కొడుకు పేరు ఏం పేరు? సొలొమోన్ కాకుండా ఇంకొక ఆయన ఉన్నాడు, అబ్షాలోము. అబ్షాలోము కూడా చనిపోయినప్పుడు దావీదు చాలా ఏడ్చాడు. అది 2 సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనంలో ఉంది. అతను కూడా అంటే ఇప్పుడు మనం చదువుతున్న ఈ వాక్యము అలాంటి పదాలతోని, అంటే వాటికి సందర్భించిన పదాలతో వాడబడిన వాక్యం అన్నమాట. దుఃఖించుటంటే 2 సమూయేలు గ్రంథము 19వ అధ్యాయంలో 2వ వచనం, రాజు తన గుమార్తెను గూర్చి దుఃఖించుచు ఏడ్చుచున్నాడున సంగతి ఆ దినమును జనులందరూ విన్నారు. 5 కలిపి ఉంది అందులో ఆ మాట. అబ్షాలోమా నా కుమారుడా, అబ్షాలోమా నా కుమారుడా, నా కుమారుడా అని కేకలు వేయుచు ఏడ్చుచుండగా రాజు అబ్షాలోము గూర్చిని దుఃఖించుచు ఏడ్చుచున్నాడనే సంగతి యోవాబు విన్నాడు. చూసారండి, అంత దుఃఖం. అంటే ఎందుకు ఈ విషయాలు రెండు చెప్పుకున్నామంటే, ఇక్కడ దుఃఖించుటనే దుఃఖపడువారనే పదం అక్కడి నుంచి తీసుకోబడింది. ఈ అబ్షాలోము చనిపోయినప్పుడు దావీదు ఎంతైతే ఏడుస్తున్నాడో, అలాగే యాకోబు యోసేపు చనిపోయాడనే సంగతి తెలిసినప్పుడు ఎలాగైతే బట్టలు చింపేసుకొని ఏడుస్తున్నాడో అంత దుఃఖం అన్నమాట ఇది. అర్థమైందండి? అంత దుఃఖం అంటే దుఃఖించుట అనే మాట, విలపించుట అనే మాట ఇలా తీసుకోబడింది. మరి ఇలాంటి దుఃఖము సంతోషానికి ఎలా సంబంధం కలిగి ఉందో మనం పాఠంలో నేర్చుకోబోతున్నాం. అంటే దుఃఖం అనే పదము ఏదో సామాన్యంగా ఏదో చిన్న రాయి తగిలితే, దెబ్బ తగిలితే ఇలాంటప్పుడు ఏడ్చేది కాదు. సొంత కుమారులు చనిపోయారన్న సంగతి తెలిసేటప్పుడు ఆ యాకోబు, ఆ దావీదు ఎంతగా విలపించారో, ఎంతగా ఏడ్చారో అంత దుఃఖం అని చెప్పాడు. అలాంటి పదంతో ఇది పోల్చబడింది. అప్పుడు ఇలాంటి దుఃఖం మనకి ఎలా సంతోషాన్ని ఇస్తుందో మనం చూడబోతున్నాం. ఇందులో మొదటిగా 2 భాగాలు. ఏంటంటే దుఃఖపడువారు ధన్యులని చూద్దాము. ఏలో దుఃఖపడువారు ధన్యులు అనే భాగాన్ని చూద్దాం మొదట. ఇందులో కొందరు దుఃఖపడతారు, కానీ దుఃఖపడిన వారికి ఆ దుఃఖం వలన ఓదార్పు అనేది దొరకదు. అది మొదటి పాయింట్. నెంబర్ 1 ఏంటంటే కొంతమంది దుఃఖిస్తారు, కానీ వారి దుఃఖము వారికి ఆదరణివ్వదు, ఓదార్పును ఇవ్వదు. ఇది ఒక పాయింట్. ఇందులో కొంతమంది దుఃఖపడతారు, కానీ దుఃఖించినా కూడా ఆ దుఃఖం వల్ల వాళ్ళకి ఆదరణ, ఓదార్పు అనేది ఉండదు. కానీ ఏమన్నాడంటే అక్కడ దుఃఖపడితే తప్పకుండా ఓదార్చబడతారన్నారు. కానీ ఇక్కడ కొంతమంది దుఃఖించినప్పుడు ఆ దుఃఖం వలన వారికి ఆదరణ, ఓదార్పు అనేది దొరకదు. ఆ సందర్భాలు మొదలు చూద్దాం. మొదటగా మనం చూసినట్లయితే మొదట మనము ఒక విషయాన్ని తెలుసుకోవాలి. అది ఏమిటంటే దేవుడు ప్రజలు ఎప్పుడూ సంతోషంగా, సుఖంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 22లోని,
అంటే చాలామంది అనుకుంటారు దుఃఖం ఏంటి, దుఃఖించడం ఏంటి, బాధపడడం ఏంటి, అలా విలపించడం ఏంటి, క్రైస్తవులుగా మారిన తర్వాత దుఃఖించాలా అని అనుకోవచ్చు. వాస్తవంగా దేవుడు కూడా నువ్వు దుఃఖించాలి, ఏడ్చేయాలి అనేది కాదు కానీ అతడు తన ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుతున్నాడు. 17వ అధ్యాయం 22వ వచనం ఏమన్నాడు? చాలండి. సామెతలు 17:22 మనలోని సంతోషము గల మనస్సు ఆరోగ్యానికి కారణం. మరి యేసుప్రభు ఎందుకు ఇలా చెప్తున్నారైతే? యేసుప్రభు వారు ఎందుకు ఇలా చెప్తున్నారు? ఆరోగ్యానికట సంతోషం గల మనస్సు ఉంటే ఆరోగ్యంగా ఉంటామట. ఆరోగ్యానికి ఏది కావాలంటే సంతోషం గల మనస్సు. మరి ప్రభువారు అంటున్నారు దుఃఖపడువారు ధన్యులు అంటున్నారు, వాళ్ళే సంతోషంగా ఉంటారు అంటున్నారు. ఇంకోటి కూడా ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే, లేదా 4వ వచనం, ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఈ మాట కూడా పరిశుద్ధాత్ముడు చెప్పాడు. ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించండి. ఈ 2 మాటలు అందులో ఉన్నాయి. ఆనందించుడి అంటే భూమి మీద తన ప్రజలు సంతోషంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కానీ ఇక్కడ విషయం ఏమిటంటే దుఃఖపడటం అనేది సంతోషమని కూడా యేసుప్రభు వారు తెలియపరిచారు. అప్పుడు మనమేం ఆలోచిస్తున్నామంటే కొంతమంది దుఃఖపడతారు, కానీ వారు అలా దుఃఖపడటం వల్ల వారికి ఆదరణ, ఓదార్పును అది ఇవ్వదు. ఆ విషయాన్ని మొదలు చూడబోతున్నాం. దాని గురించి మనం చూసినట్లయితే ఏ దుఃఖము మనిషికి ఓదార్పునివ్వదంటే, ఏ దుఃఖం అంటే లోక సంబంధమైన దుఃఖము. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 7:10లోని, కొరింథీయులు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనంలో 2వ భాగంలో ఇంకో దుఃఖం, లోక సంబంధమైన దుఃఖము, లోక సంబంధమైన దుఃఖము మరణాన్ని కలుగు చేస్తుంది, మరణమును కలుగు చేయను. లోకస్తులు కొన్ని విషయాల పట్ల దుఃఖం కలిగి ఉంటారు. ఆ దుఃఖమేట మరణాన్ని కలుగు చేస్తుంది. ఉదాహరణకి లోక సంబంధస్తులు తప్పు ఏదైనా వాళ్ళకి చెప్పామనుకోండి, వెంటనే ఏడుస్తారు. వెంటనే తప్పు చెప్తే ఏడుస్తారు, మార్చుకోరు వాళ్ళు. వెంటనే వాళ్ళు కోప్పడిపోతారు, వాళ్ళు ఏడుస్తారు. నన్ను పలానా ఆయన ఇలాగ అనేసాడు, ఇలా మాట అనేసాడు, వాళ్ళు తప్పు నిజంగా చేశారు. ఆ మాట వాళ్ళతో అన్నామనుకోండి, వాళ్ళు వెంటనే నన్ను ఇలాగ అంటారేంటి అనేసి, ఎవరు అలాగ ఉన్నారు, మంచి వాళ్ళే ఉన్నారు, నన్నే అనాలి ఏంటి అని వెంటనే వాళ్ళు దుఃఖపడిపోతారు, ఏదైనా మాట అంటారు, కోపంతో ఏదో చేస్తారు. ఇలాంటి లోక సంబంధమైన దుఃఖము మరణాన్ని కలుగు చేస్తుంది తప్ప, అంటే దాని అర్థం ఏంటంటే దానివల్ల అతనికి ఆదరణ దొరకదు, ఓదార్పు దొరకదు. కాబట్టి లోక సంబంధమైన దుఃఖము మంచిది కాదు. లోక సంబంధమైన దుఃఖం మరణాన్ని కలుగు చేస్తుంది. అంటే ఉదాహరణకి ఒక అబ్బాయి పరీక్షలకు సరిగా చదవలేదు అనుకోండి, రిజల్ట్ వచ్చిన రోజున మార్కులు తెలిసాయి. మార్కులు తెలిసిన తర్వాత ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ ఎక్కువ మార్కులు వచ్చాయి, తనకి తక్కువ మార్కులు వచ్చాయి. అప్పుడు ఏడుస్తున్నాడు. దానివల్ల అతనికి నిజంగా ఆదరణ దొరుకుతుందా, ఓదార్పు దొరుకుతుందా అంటే అప్పుడేం దొరుకుతుంది? ముందు అతను బద్ధకస్తుడిగా ఉన్నాడు, చదవలేదు. తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఏడుస్తున్నాడు. దానివల్ల ప్రయోజనం ఏముంటుంది? ఏముండదు. ఒకవేళ వాళ్ళ అమ్మ నాన్న అనొచ్చు, ఒరే నీకు మార్కులు వస్తాయిలేరా, నెక్స్ట్ సంవత్సరం బాగా చదువు, ఇంటర్మీడియట్లో తెచ్చుకుందురా, డిగ్రీలో తెచ్చుకుందురా, అలా చెప్పొచ్చు. అవి చిన్న చిన్న మాటలు మాత్రమే. కానీ అతడు ఎంత ఏడ్చినా, ఎంత బాధపడినా దానివల్ల తర్వాత ఏమీ ప్రయోజనం అయితే ఉండదు.
ఉండదు. అలాంటి దుఃఖం పడేవారు చాలామంది ఉంటారు భూమి మీద. అయిపోయిన తర్వాత, కార్యం అయిపోయిన తర్వాత బాధపడిన వాళ్ళు ఉంటారు. అందుచేత ప్రియమైన వాళ్ళ, మనం ఆలోచిస్తున్న సంగతి ఏమిటంటే, ఈ పాప సంబంధమైన ఈ లోకానుసారమైన దుఃఖం అనేది మనుషుల్లోని ఓదార్పుని, ఆదరణని ఇచ్చేది కాదనే సంగతిని మనం చూసుకోవాలి. ఒకసారి మనం చూసినట్లయితే, ఎవరైనా ఒక వ్యక్తి తలనొప్పితో బాధపడుతున్నాడు అనుకోండి, లేకపోతే ఉద్యోగం నాకు పోయిందని బాధపడుతున్నాడు అనుకోండి, లేకపోతే కుటుంబంలో చాలా బాధలు ఎక్కువైపోయిన బాధపడుతున్నాడు అనుకోండి, అప్పుడు దాన్ని బట్టి అతడు ఏం చేయాలంటే, తాను ఏమైనా పొరపాటు చేస్తున్నాడు ఏమోననే సంగతిని అతను ఆలోచించుకొని ఆ జీవన విధానాన్ని మార్చుకోవాలి. అలా కాకుండా త్రాగడం మొదలుపెట్టాడు. ఎందుకయ్యా త్రాగుతున్నావంటే, సమస్యలు ఎక్కువైపోయాడు అందుకే త్రాగుతున్నాను అంటాడు. దానివల్ల అతనికి ఏం ప్రయోజనం ఉండదు. ఇలా భూమి మీద చాలామంది దుఃఖపడమన్నారనేసి ఆ దుఃఖాన్ని వేరొక రకంగా దుఃఖపడడానికి చూస్తూ ఉన్నారు. దానివల్ల అటువంటి వారికి ఏమి ప్రయోజనం ఉండదు. అంటే జీవన విధానాన్ని, జీవన శైలిని మార్చుకోవాలి తప్ప ఒక దాన్ని మరొక దానికి మార్చుకొని అతను ఆదరించబడలేడు, ఓదార్పు పొందలేడు. ఇస్కరియోతు యోధాను యేసుప్రభు వారిని అప్పగించిన తర్వాత, ఇస్కరియోతు యోధ యేసుప్రభు దగ్గరికి వెళ్ళాడా? వెళ్ళలేదా? వెళ్ళాడండి? వెళ్ళలేదు ఆయన. అదే కనుక మనం చూసినట్లయితే పేతురు మళ్ళీ అతనితో మాట్లాడినట్టుగా మనకు కనబడుతుంది. ఇస్కరియోతు యోధ ఎంతో, అంటే యోధ ప్రభువుని అప్పగించిన తర్వాత కొంత బాధపడ్డాడు. అంటే వెళ్ళాడు మామూలుగా ఎవరి దగ్గరికంటే, అయ్యా ఈ నాణ్యాలు తీసుకొని అతను విడిచిపెట్టి అని అంటున్నాడు. తర్వాత ఏం జరిగింది తెలుసండి, అతడు మార్చుకోలేకపోయాడు. వెంటనే వెళ్ళిపోయి ఊరు పోసుకొని చచ్చిపోయాడు. అతడికి అది లాభమేమీ కాదు, అతనికి ఏం లాభం కాదు దానివల్ల. ఈ విధంగా బైబిల్లో కూడా మనం చూసినట్లయితే యేసు ప్రభు వారే అన్నారు ఒక మాట ఎవరి గురించి, ఇస్కరియోతు యోధ గురించి. ఏమన్నాడంటే, ఆ మనుష్యుడు పుట్టయుండిన ఎడల అతనికి మేలు అని ప్రభువు చెప్పాడు. అంటే వాస్తవంగా ఒక వ్యక్తి పశ్చాత్తాపడి మనసు మార్చుకొని అలాంటి దుఃఖాన్ని పొందాలి తప్ప, ఒట్టిగా ఏడ్చి దానివల్ల ఏదో అతను తప్పు చేసి కూడా ఏదో మామూలుగా ఏడ్చి కాసేపు ఏడ్చేసి మళ్ళీ ఆ తప్పు చేయడానికి ప్రయత్నించాడు అనుకోండి, అలాంటి వారికి అలాంటి దుఃఖము వారికి ఆదరణను, ఓదార్పుని ఇచ్చేది కాదు. అలాంటి దుఃఖం అనేది దేవుని గ్రంథంలో చెప్తున్నాడు. అలా దుఃఖించే వారికి ఓదార్పు అనేది ఏమీ ఉండదు. ఈరోజు మనం చాలా గ్రామాల్లోకి వెళ్ళి సువార్త చేస్తున్నాం, ప్రకటన చేస్తున్నాం. ఈరోజే వారు యేసును అంగీకరించాలి. ఒక రోజున యేసుప్రభు రెండో రాకడ వచ్చేటప్పుడు వారు ఏడుస్తారు. అలాంటప్పుడు యేసుప్రభు వారు, పోనీలే నువ్వు ఏడుస్తున్నావు కదా, నిన్ను రక్షిస్తాను అంటాడా? ఆ రోజు అమ్మా అంటాడా? ఆ రోజు ఏడిస్తే అనడు. కొంతమంది రెండో రాకల్లో ఏడుస్తారు, చాలామంది రొమ్ము కొట్టుకుంటారు, లబోదిబోమని ఏడుస్తారు, దుఃఖపడతారు. అలాంటి దుఃఖం వల్ల వారికి ఏం లాభం కలుగుతుంది? అప్పుడు దేవుడు యేసుప్రభు వచ్చి భుజం మీద చేసి, పోనీలే ఇప్పటికైనా మారావు, నాతో పాటుగా పరలోకానికి వచ్చి తీసుకెళ్తాడంటే అప్పుడు ఏడిస్తే ప్రయోజనం లేదు. చూడండి, వాళ్ళ గురించి ఒక మాట ప్రకటన గ్రంథంలో రాయబడింది. 6వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయంలో ఇలాంటి దుఃఖపడేవారు కూడా కొంతమంది ఉన్నారు. 6వ అధ్యాయము 15, 17 కలిసి ఉన్నాయి. భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడను, ప్రతి స్వతంత్రుడను కొండ గుహలలోనూ బండల సందుల్లోనూ దాక్కొని సింహాసనాసీనుడైన వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినం వచ్చెను, దానికి జాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. ఆ రోజు పర్వతాలతోని బండలతోని ఎవరితో చెప్పుకున్నా కూడా ఆ ఉగ్రతను తప్పించుకునేవాడు ఎవరూ లేరు.
ఆ రోజు దుఃఖపడితే ప్రయోజనం లేదు. దుఃఖపడువారు ధన్యులే. దుఃఖం అనేది అన్ని వేళలా దాని సంతోషాన్ని ఇవ్వదు. ఒకవేళ ఆ ఉగ్రత దినాన్ని తప్పించుకోవడానికి అంటారట, అయ్యో ఆ ఉగ్రత వచ్చేస్తుంది, మా మీద మీరు పడండి, మమ్మల్ని తప్పించండి అని ఎవరికి చెప్పుకున్నా ఆ రోజు మాత్రం ప్రయోజనం అనేది ఉండదని ఆ సంగతిని 6లో చెప్తున్నాడు. కాబట్టి ప్రభు రెండవ రాకడ దినము నుంచి ఎవరైనా ఒకవేళ మమ్మల్ని కాపాడమని ప్రభువుతో వేడుకుంటే ఆ రోజు ఆయన కాపాడు, ఓదార్చాడు. ఆ రోజు నువ్వు ఎంత దుఃఖపడినా, నేను ఎంత దుఃఖపడినా, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు రొమ్ము కొట్టుకుంటారు. ఎందుకంటే అది చాలా పెద్ద అంటే ఉగ్రత, మహోగ్రత. ఏ రోజు నోవా కాలంలో కూడా ఆ జలప్రలయం వచ్చినప్పుడు కూడా చాలామంది ఓడ దగ్గరికి వెళ్ళి ఎంతగానో గట్టిగా కేకలు వేసి ఉంటారు. కానీ ఆ సమయమందు మాత్రం ఓడ తలుపు మాత్రం తీయబడలేదు. అలాగే దుఃఖించమన్నాడు, దుఃఖిస్తే సంతోషం అన్నాడు. ఒకవేళ యేసుప్రభు రెండోసారి వచ్చినప్పుడు కొంతమంది దుఃఖిస్తారు. అలా దుఃఖించటం వల్ల వారికి సంతోషమేమీ కలగదు. వాళ్ళని యేసుప్రభు వారు ఓదార్చరు. ఆ రోజు ఎంత గొప్పవాళ్ళైనా కూడా యేసుప్రభు వారి యొక్క ఉగ్రతలోని పడిపోతారు. అది గమనించాలి. ఇంకో గొప్ప సంగతి ఏమిటో తెలుసండి, ఈరోజు కూడా యెరూషలేం వెళ్తే మీకు యెరూషలేం దగ్గర ఒక గోడ ఉంటుంది. ఆ దేవాలయాన్ని కొట్టేశారు మొత్తం అంతాను. దాన్ని ఏమంటారు తెలుసండి? వీపింగ్ వాల్ అంటారు. వీపింగ్ వాల్ అంటే దుఃఖితమైన గోడ అని. దుఃఖితమైన గోడ. అక్కడికి ఎవరు వెళ్తున్నారు తెలుసండి? ఇప్పుడు కూడాను చాలామంది వెళ్ళి యూదులు వెళ్ళి ఏడుస్తున్నారు అక్కడ. ఇప్పుడు కూడా ఏడుస్తున్నారు. ఏం ఏడుస్తారంటే వాళ్ళు దేనికోసం ఏడుస్తారంటే, మా ఇశ్రాయేలీయులకి ఎంతో మహిమనిచ్చావు కదా పూర్వం, ఆ మహిమ మళ్ళా మాకు ఇవ్వు అని ఏడుస్తున్నారు అక్కడ. అలాగే ఇంకోటి ఏంటంటే, ఇంకా మెస్సీని ఇంకా పంపించలేదు, మెస్సీని పంపించు, మేము ఆయన నమ్ముకుంటామని ఏడుస్తున్నారు అక్కడ. ఇప్పుడు కూడానండి ఆ గోడ అక్కడే ఉంది. ఆ చిన్న గోడ దగ్గరికి వెళ్ళి అందరూ బోరున ఏడుస్తూ ఉంటారు. ఎవరు ఏడుస్తున్నారంటే యూదులందరూ ఏడుస్తున్నారు, ఆ మతస్థులందరూ ఏడుస్తున్నారు. ఏంటంటే ఇంకా యేసుప్రభు రాలేదట, ఆ యేసుప్రభుని పంపించమని ఏడుస్తున్నారు. మా మహిమంతా పోయింది, ఒకప్పుడు మాకు ఎంతో మహిమ ఉండేది, మాకు ఎంతో గొప్పతనం ఉండేది, ఆ మహిమ మళ్ళా మాకు ఇవ్వయ్యా అని ఆ ఇశ్రాయేలీలందరూ వెళ్ళి అక్కడ ఏడుస్తున్నారు, యూదులందరూ వెళ్ళి. ఒకవేళ నీ రాజ్యం త్వరగా రావాలని ఏడుస్తున్నారు. ఆయన రాజ్యం వచ్చిందా రాలేదా? వచ్చేసింది కదండి. ఇప్పుడు ఆయన రాజ్యం ఉంది భూమి మీద. ఇప్పుడు ఇలాగా ఈ యోధా మతస్థులు కొత్త నిబంధన వచ్చేసి యేసుప్రభు ఆల్రెడీగా వచ్చేసి ఆయన వెళ్ళిపోయినా కూడా ఇంకా మెస్సీని పంపించు, ఇంకా రాజ్యం రావాలి, ఇంకా మా మహిమ మాకు రావాలని వాళ్ళు దుఃఖిస్తూ ఉంటే ఆ దుఃఖం వల్ల వాళ్ళకు ఆదరణ, ఓదార్పు దొరకదు. వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇప్పుడు ఏడుస్తున్నారు యూదులు వెళ్ళి. ఇప్పుడు యూదుల దగ్గరికి వెళ్ళండి, మనమే కొంతమంది యూదులు ఉన్నారు ప్రపంచంలోని, వాళ్ళ దగ్గరికి వెళ్ళి యేసుప్రభు వారు వచ్చారంటే ఇంకా రాలేదు, ఆయన కోసం ఎదురు చూస్తున్నాం అంటున్నారు. యేసుప్రభు రావడం అయిపోయింది, ఆయన రాజ్యం స్థాపించడం అయిపోయింది, ఆయన రాజ్యంలోకి అందరూ ప్రవేశిస్తున్నారు, ఆయన రాజ్యం ఇక్కడ జరుగుతూ ఉంది, కానీ ఇంకా రాజ్యం రావాలని ప్రార్థన చేస్తున్నారు, ఏడుస్తున్నారు. ఒకవేళ అలా ఏడిస్తే మళ్ళా రాజ్యం వస్తుందా? అలా ఏడిస్తే మళ్ళా ప్రభు వస్తాడా? అలా ఏడిస్తే మళ్ళా వారి మహిమ వస్తుందంటే వారికి ఆ మహిమ రాదు. మెస్సీ ఆల్రెడీ వచ్చి వెళ్ళిపోయాడు, రాజ్యం స్థాపించబడింది. అలాంటి దుఃఖము అనేది వారికి ఆదరణ ఇవ్వదు, ఓదార్పునివ్వదు. అదే విషయం. జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఆలోచన చేయండి. మనం ఆలోచిస్తుంది ఏంటంటే దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. ఒకసారి మనం చూసినట్లయితే మనందరికీ బాగా తెలిసిన ఒక భక్తుడు ఉన్నాడు. అతడు యోధా మతంలో బాగా నిష్ట గలవాడు. ఎవరా భక్తుడు? పౌలే. పౌలు యేసు ప్రభు దర్శనం తర్వాత 3 రోజులు ఉపవాసం ఉన్నాడు, ఏమి తినకుండా ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే సువార్త ఒక ఆయన చెప్పాడు ఆయనకి. ఎవరు చెప్పారు? అననీయ.
అని చెప్తే ఇంకా ఏడుస్తూ ఉంటే అప్పుడు సౌలా సహోదరుడా ఇంకా ఎంతకు ఏడుస్తావు, ఏడొద్దు, నీకు ఒక సొల్యూషన్ చెప్తాను, ఏడు తెలుసా, నీవు నీ పాపాలు యేసుక్రీస్తు నామములో కడిగేసుకొని అన్నాడు. అప్పుడు బాప్తిజం పొందాడు. అప్పుడు ఆయన పాపాలన్నీ పోయాయి. అదండి సౌలుకి అంత గొప్ప అవకాశం వచ్చింది. పౌలుకి 22వ అధ్యాయంలో ఆ సంగతి సాక్ష్యంగా చెప్పాడు. అంటే పౌలు తన పాపాల నిమిత్తం ఏడుస్తూ ప్రార్థిస్తుండేటప్పుడు అన్య చెప్పిన మాట ఏంటంటే, నీవు తడువు చేటు ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిజం పొంది నీ పాపాన్ని కడిగి వేసుకో. ఈరోజు చేతులెత్తి అయా అని ఏడ్చే మారుగా మనం చేయవలసిన పని ఏమిటంటే, ప్రతి కుటుంబంలో వారు తొందరగా రక్షణ పొందాలి అందరూ కూడా. ఎందుకంటే రక్షించబడి అప్పుడు ఏడవాలి, మనం ఇంకొక దానికోసం ఏడవాలి. పౌలు ఏడుస్తుండేటప్పుడు అతను చెప్పిన మాట ఏమిటంటే ఆ మాట చెప్పాడు. కాబట్టి దుఃఖం అనేది ఆశీర్వదించబడాలి అంటే దుఃఖము సరైనదే ఉండాలి. అలాంటి దుఃఖాన్ని మనము పడినప్పుడు, అలాంటి దుఃఖాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మనం ఆశీర్వదించబడతాము, లేకపోతే ఓదార్చబడతాము. అది సంతోషకరమైనదే ఉంటుంది. ఇప్పుడు చెప్పుకున్న విషయాలన్నీ కూడా సంతోషాన్ని ఇవ్వవు. ఇప్పుడు చెప్పుకున్న వాటిలోని ఆదరణ ఓదార్పు దొరకదు. మనం అది చూస్తున్నాం. అందుకే ప్రభువే అన్నాడు ఒకసారి, ఏమన్నాడంటే, ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. మరి ఎవరు ప్రవేశిస్తారు? ఎవరైతే తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తారో వారు మాత్రమే ప్రవేశిస్తారు. అంటే ఎలాగైతే తండ్రి చెప్పాడో, ఎలాగైతే యేసుప్రభు చెప్పాడో అలాగూ చేయటం ద్వారా, అలాగ దుఃఖపడటం ద్వారా మాత్రమే మనం మేలు పొందుకుంటాం, సంతోషాన్ని పొందుకుంటాం. లేకపోతే పొందుకోలేము. తమ పాపాలను బట్టి కొంతమంది దుఃఖిస్తారు, కానీ అయ్యో మీ పాపాలు తీసివేయడానికి యేసుప్రభు వారు వచ్చారని చెప్తే ఎవ్వరూ కూడా ఆ విషయాన్ని ఆలోచించరు. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే పాపాల గురించి ఏడుస్తూ ఉంటారు అంతే తప్ప, పాపాల గురించి దేవుడు ఏదైతే మనకు చెప్పాడో ఆ చెప్పిన దాన్ని చేయటం వల్ల ఏమవుతుందంటే మనం ఆ పాపాల నుంచి విడుదల పొందొచ్చు. అందుకే మత్తయి సువార్త 7:21 ఆ మాట చెప్పాడు. ఏంటన్నాడంటే, పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశిస్తాడు. మత్తయి సువార్త 7:21 తండ్రి చిత్తము ప్రకారమే ప్రతిదీ చెయ్యాలి. తండ్రి చిత్తము ప్రకారమే ప్రతిదీ చేయాలి. దుఃఖమైనా కూడా అతడు ఏ విషయంలో దుఃఖపడుతున్నాడో, దుఃఖపడమన్నారో ఆ విషయంలోనే మనం చింతించాలి, చేయవలెను ప్రతిదీ కూడాను. అలా చేసినప్పుడు మనము తప్పకుండా సంతోషాన్ని పొందుతాము. యోహాను సువార్తలోని 3వ అధ్యాయము, ఈ లోకంలోని అందరూ కూడా తప్పకుండా యేసుప్రభు చెప్పినట్టుగానే వినాలి. 3వ అధ్యాయము లోబడాలి. 36వ వచనం చదువుదాం. 3:36 కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు అన్నాడు. మరి ఏం చూస్తాడు? దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉంటుంది. చూసారండి, అంటే ఏది చేసినా ఎవరికి విధేయుడిగా బ్రతకాలండి అంటే కుమారుడికి, కుమారుడు చెప్పిన మాటలకు. అంటే దుఃఖం అనేది కుమారుడు దుఃఖపడండి అని అన్నాడు. ఎలా దుఃఖపడాలి ప్రభువా? ఏ విధంగా దుఃఖపడాలి? ఏ విషయంలో దుఃఖపడాలి చెప్పు అంటే ఆయన చెప్తాడు. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే అలాంటి దుఃఖం కాకుండా మరొక రకమైన దుఃఖాన్ని వాళ్ళు ఎంచుకోవటం వల్ల వారు అలాంటి దుఃఖం వల్ల వారు ఆదరణ ఓదార్పు పొందలేకపోతున్నారు. కాబట్టి కుమారుని మాట, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు. యోహాను సువార్తలోని 3వ అధ్యాయము 36లో చెప్తున్న మాట ఏంటంటే, కుమారునికి విధేయుడు కావాలి. విధేయుడు కాకపోతే ఒకటి చూడడు. ఏం చూడంటే జీవం చూడడు.
మరి ఏం చూస్తాడు? ఉగ్రతను చూస్తాడు. ఉగ్రత ఉంటుంది, ఉగ్రత నిలిచి ఉంటును. కాబట్టి ఈరోజు కుమారుడు చెప్పినట్లుగానే దుఃఖించాలి. కుమారుడు ఏ విషయంలో దుఃఖపడమంటున్నాడో అది మనకు తెలియపరుస్తున్నాడు. అది మొదటి సంగతి మనం చూసాము. దుఃఖించాలి. ఈ దుఃఖం మంచిది కాదు, లోక సంబంధమైన దుఃఖం మంచిది కాదు. ఇది మొదటి సంగతి. అప్పుడు రెండవది ఏంటంటే, రెండవ సంగతిని మనం ఆలోచిద్దాం. రెండవ సంగతి మనం చూసినట్లయితే, కొంతమంది దుఃఖిస్తారు, వారికి ఆ దుఃఖం వలన ఓదార్పు దొరుకుతుంది. కొంతమంది దుఃఖిస్తారు, విలపిస్తారు. అలా దుఃఖించటం వల్ల వారికి ఏం దొరుకుతుందంటే ఓదార్పు దొరుకుతుంది. ఓదార్పు లేదా ఆదరణ దొరుకును. ఇది రెండవ సంగతి. కొంతమందికి దొరకదు, కొంతమందికి దొరుకుతుంది. ఇది ఎవరో చూద్దాం జాగ్రత్తగా. ఒకసారి చూడండి, రోమీలకు రాసిన పత్రికలో పౌలు ఒక మాట అంటున్నాడు. 7వ అధ్యాయము. అంతవరకు ధర్మశాస్త్రంలో ఉన్న పౌలు ఒక మాట చెప్తున్నాడు చూడండి. 7వ అధ్యాయము 24వ వచనం. ఇది కూడా దుఃఖమే. అయ్యో అంటే దుఃఖపడుతున్నాడు. నేను ఎంత దౌర్భాగ్యుడునో, ఇట్టి మరణానికి లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును అని అన్నాడు. అది దుఃఖం. ఏమండి అంటే మామూలుగా చూసినట్లయితే పౌలుకి దుఃఖం కలిగింది. ఈ దుఃఖం చూడండి ఎలాగుందో. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడునో, ఇట్టి మరణానికి లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును. అప్పుడు 25లోనే ఎవరు విడిపిస్తారు చెప్పాడు. కాబట్టి పౌలు కూడా దుఃఖిస్తున్నాడు. ఈ దుఃఖం వల్ల అతనికి ఖచ్చితంగా ఓదార్పు, ఆదరణ దొరికింది. ఏమంటే దొరికిందా దొరకలేదా? ఎవరి దగ్గర పౌలు నడిచాడండి? ఎవరిలాగా మారిపోయాడు ఆయన? తర్వాత యేసు ప్రభులాగా మారాడు. యేసు ప్రభు జ్ఞానం కోసం వెతికాడు, కష్టపడ్డాడు. కాబట్టి పౌలు అక్కడ దుఃఖిస్తున్నాడు. రోమా పౌలు దుఃఖించుట. రోమా 7:24లో ఉంది. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యులను, ఇట్టి మరణానికి లోనైన శరీరం నుంచి నన్ను ఎవడు విడిపిస్తాడని చెప్పాడు. పౌలు కొరింథీ పట్టణంలో ఉన్న సంఘానికి ఉత్తరం రాశాడు. వాళ్ళందరూ కూడా ఏడ్చారు. ఆ దుఃఖాన్ని కూడా చూడండి. కొరింథీలు రాసిన 2వ పత్రికలోని ఇందాక 7వ అధ్యాయము చదివాం కదా, అందులో 10వ వచనం చదువుతున్నాను చూడండి. 7:10. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగుచేయను. అంటే వారికి ఆ దుఃఖం వల్ల ఏం జరిగిందంటే దేవుని చిత్తం ఎలా చేయాలని తెలిసింది. కొరింథీ పట్టణంలో ఉన్న సంఘ సభ్యులు పౌలు ఉత్తరం రాసిన తర్వాత ఆ ఉత్తరాన్ని దగ్గర పెట్టుకొని చదివిన తర్వాత వాళ్ళు ఏడ్చారు బాగా. అది ఎలాంటి దుఃఖం అంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము. కొరింథీలో ఉన్న సంఘము ఏడుస్తున్నారు. కొరింథీలు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. దాన్ని ఏమని చెప్పారంటే దైవ చిత్తానుసారమైన ఏడ్పు, దైవ చిత్తానుసారమైన దుఃఖం. అది ఏం చేస్తుందంటే మనిషిని పశ్చాత్తాపం, దైవ చిత్తానుసారమైన ఏడుపు వల్ల పశ్చాత్తాపం కలిగి వాళ్ళు ఆటోమేటిక్గా ఎవరికి లోబడడం మొదలు పెడతారంటే నిజంగా దేవుడికి, యేసు ప్రభు వారికి లోబడుతూ ఉంటారు. ఇక్కడ పౌలు దుఃఖించాడు. పౌలు ఉత్తరం రాసినప్పుడు వాళ్ళ తప్పిదాలు తెలియజేసినప్పుడు కొరింథీలో ఉన్నవారు కూడా చాలా దుఃఖపడుతున్నారు. దుఃఖపడటం వల్ల
అతను అంటున్నాడు, మీరు దైవ చిత్తానుసారమైన దుఃఖం కలిగింది కాబట్టి మీలో ఏమొచ్చిందంటే మారు మనసు వచ్చింది. మారు మనసు. ఈ మారు మనసును కలుగు చేస్తే అంతవరకు అవిధేయులుగా బ్రతికిన ఈ కొరింథీ పట్టణస్థులు ఇప్పుడు విధేయులుగా బ్రతకడం మొదలుపెట్టారు. అంటే ఈ ఏడుపు ఎందుకోసమంటే, అమ్మో ఇంత తప్పు జరుగుతుందా, ఇంత పొరపాటు జరుగుతుందా, ఇలాంటి పొరపాటులోనే మేము ఉన్నామా, ఎంతగా మాకు తెలియకుండా బ్రతుకుతున్నామా అని ఏడ్చారు. ఆ విషయమై ఏడ్చిన తర్వాత అనుకున్నారు, ఇక నుంచి ఇలాంటి జీవితాన్ని మేము కొనసాగించకూడదని మనస్సు మార్చుకున్నారు. అందుకు దాన్ని ఏమన్నాడంటే పౌలు, మీరు దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని పొందారు కాబట్టి మీలో మారు మనసు, అట్టి మారు మనసు దేని కలుగు చేస్తుంది అన్నారు, రక్షణ కలుగు చేయను, రక్షణ కలుగు చేస్తుంది. లేకపోతే ఉగ్రతే, రక్షణకు వ్యతిరేకమైనది ఉగ్రతే మళ్ళాను. ఒకవేళ అలాంటి దుఃఖము మనిషిని రక్షణ కలుగు చేస్తుంది. లోక సంబంధమైన దుఃఖం గురించి ఇందాక అన్నాం మనం. అంటే ఇక్కడ ఉంటుంది లోక సంబంధమైన దుఃఖం. లోక సంబంధమైన దుఃఖం ఉగ్రతను కలుగు చేస్తుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖం మారు మనసుకు తీసుకుని వెళ్ళి నీకు రక్షణ కలుగు చేస్తుంది అనే సంగతిని మనం అక్కడ చూస్తున్నాం. కాబట్టి పౌలు, రెండోది కొరింథీ పట్టణంలో ఉన్న సంఘ సభ్యుల గురించి మనం చూసాము. ఇంకొక విషయం ఏమిటంటే, మనం పాఠంలోకి వెళ్తున్నాం, అంటే ఆ విషయంలోకి వెళ్తున్నాం. దుఃఖపడాలి. ఏ విషయాల గురించి దుఃఖపడాలంటే మన పాపముల గురించి మనం దుఃఖించాలి. అది చెప్తున్నాడు యేసుప్రభు వారు. మన పొరపాట్లు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో మనమే దుఃఖించాలి. మనం ఇతరులు చేసే తప్పులు బట్టి ఇతరులు తప్పులు చేస్తున్నారని ఆలోచించడం కన్నా, నేనేం పొరపాటు చేస్తున్నాను, నేనేం తప్పు చేస్తున్నాను, నా తప్పును బట్టి నాకు ఏడుపు వచ్చింది అనుకోండి, అలాంటి ఏడుపు నాకు ఇంకా మారు మనసును కలుగు చేసి ఇంకా దేవుడికి లోబడేట్లుగా నన్ను తీర్చిదిద్దుతుంది. అందుచేత ఇక్కడ నెంబర్ 1 ఏంటంటే మన పాపమును గురించి మనం దుఃఖించటం ఒకటి. రెండోది ఏంటంటే, రెండో దుఃఖం ఎవరి కోసమంటే, మన చుట్టూ ఉన్న లోకమంతా పాప సంబంధమైన లోకం. అలాంటి లోకం గురించి కూడా మనం దుఃఖపడాలి. అయ్యో లోకమంతా ఇలా ఉందేంటి అని దుఃఖపడాలి. వాటి గురించి దుఃఖపడాలి. ఈ పాప పంకిలమైన ఈ లోకం గురించి మనం దుఃఖపడాలి. అంతేకాకుండా ఈ లోకంలో ఉన్నవారు అనేక మంది ఈ లోకంలో ఉన్న మనుషుల చేత ఆకర్షితులైపోయి నరకానికి తీసుకుని వెళ్ళిపోబోతున్నారు అందరూ కూడాను. అయ్యో ఎంతమంది నరకానికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు అని వారి విషయంలో దుఃఖించాలి. అది దుఃఖము. ఆ దుఃఖం గురించి మాట్లాడుతున్నాడు యేసుప్రభు వారు. నెంబర్ 1 మొదటిది ఏంటంటే, అందులోని ఒకటి, మన వ్యక్తిగతంగా మన పాపాల గురించి మనం బాగా దుఃఖపడితే మనకు ఖచ్చితంగా ఓదార్పు, ఆదరణ దొరుకుతుంది. రెండోది ఏమిటంటే, ఈ పాపముతో నిండి ఉన్న ఈ లోకం గురించి మనం ఎక్కువగా దుఃఖిస్తే మనకు ఆదరణ, ఓదార్పు దొరుకుతుంది. మూడవది ఏంటంటే, ఇతరులు నరకానికి లాగివేసే వాళ్ళు చాలామంది మన చుట్టూ ఉన్నారు. అయ్యో ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుందని ఒకవేళ దుఃఖపడితే మనం తప్పకుండా ఆదరణ, ఓదార్పు మనకు దొరుకుతుంది. ఆ విషయంలో దుఃఖపడమంటున్నాడు యేసుప్రభు వారు. ఒకసారి మనం కొత్త నిబంధనలోని లోతు గురించి ఒక ఆయన చెప్పారు. ఎవరు? పేతురు రాసిన 2వ పత్రికలో చెప్పాడు. ఆయన ఏంటండి రోజు ఏడుస్తున్నాడట. ఎవరి కోసం? తన కోసమా? ఏమండి, ఎవరి కోసం ఏడుస్తున్నాడమ్మా రోజు లోతు? చెప్పండి, ఎవరి కోసం ఏడుస్తున్నాడు? చూడండి, 2వ అధ్యాయము 7-8 వచనాలు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలు. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత. ఎక్కడుంది దుర్మార్గులు? ఎక్కడున్నారు ఇంతకీ? అక్కడ ఏ ఊర్లో ఉన్నారు? సొదొమ గొమొర్రా పట్టణాలు. సొదొమ గొమొర్రా పట్టణాల్లో దుర్మార్గులు ఉన్నారు. వాళ్ళు కామంతో నిండిపోయి ఉన్నారు, వికారంగా ప్రవర్తిస్తున్నారు. ఈ కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన అన్నాడు. చూడండి, అది దుఃఖం అంటే. కనిపించిందండి పేతురు రాసిన 2వ పత్రిక 2వ పత్రిక. ఇక్కడ మనం 3 విషయాలు చెప్పుకున్నాము.
మన పాపముల నిమిత్తము దుఃఖిస్తాము. రెండవది పాప పంకిలమైన లోకం నిమిత్తం దుఃఖించాలి. రెండోది కొంతమంది నరకానికి లాగబడుతున్నారు, నరకానికి వెళ్ళిపోతున్నారు, లాగబడుచున్నారు. వీరి విషయంలో మనం బాగా ఏడవాలండి. ఇది మన టార్గెట్. వీటి విషయంలో మనం ఏడవాలి. అంటే దుఃఖం అనేది దీని మీద మనం పెట్టాలి. అప్పుడు ఓదార్చబడతాం. అప్పుడు పేతురు రాసిన 2వ పత్రికలోని ఒక ఆయన గురించి పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. పేతురు 2:7-8. ఆయన ఎవరంటే లోతుకి బహు దుఃఖం కలుగుతుంది, బహుగా విలపిస్తున్నాడు, బహుగా దుఃఖపడుతున్నాడు. దేని గురించి దుఃఖపడుతున్నాడు అంటే 2 పట్టణాలు ఉన్నాయి ఇక్కడ. ఏ 2 పట్టణాలు అంటే ఒకటి సొదొమ, రెండోది గొమొర్రా. ఈ పట్టణాల్లో ఉన్న ప్రజల గురించి ఏడుస్తున్నాడు, లోతు బాధపడుతున్నాడు. ఈ లోతుకి దేని మీద దుఃఖం అంటే, అయ్యో ఈ పట్టణ ప్రజలు ఎందుకు ఇంత ఘోరంగా ఉన్నారు, ఇంత భయంకరంగా ఉన్నారు, ఇలాగే ఉంటారా వీళ్ళు మారరా అని ఏడుస్తున్నాడు లోతు. చదువుతున్నాను చూడండి. దుర్మార్గులు కామవికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడకు లోతును ఆయన తప్పించెను. ఎవరు తప్పించారండి? ఎప్పుడైనా చూడండి, మనమైనా కూడా అలా దుఃఖిస్తూ ఉంటే మనం తప్పకుండా తప్పించబడతాం. అది యేసు ప్రభువారి బోధ. అంటే ఎవరైతే ఈ భూమి మీద ఉండేటప్పుడు తన పాపాల గురించి ఏడుస్తున్నాడో, ఎవరైతే అయ్యో ఈ లోకమంతా ఏంటి ఇలాగైపోతుందని వారి పాపాల నిమిత్తం దాని నిమిత్తం ఎవరైతే ఏడుస్తున్నారో, ఇప్పుడు లోతులో ఉన్న గొప్పతనం ఏమిటంటే దాని గురించి ఏడ్చి అతను పాపం చేయటం లేదు, అతడు వారికి ప్రత్యేకంగా బ్రతుకుతున్నాడు. మనం ఏడ్చి ఎలా పాపం చేస్తాం? చేయలేం కదా. అందుకు అతడు ఆయన తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురముండి వారి అక్రమమైన క్రియలు విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచూ వచ్చెను. రోజు కూడా బాధపడిపోతూ వస్తూ ఉన్నాడు. దినదినము అన్నాడు. అదే ఆయన జీవితం. మన పాఠం ఏంటంటే దుఃఖపడువారు ధన్యులు. లోతు దుఃఖపడుతున్నాడు. అతడు దేని గురించి దుఃఖపడుతున్నాడంటే సొదొమ గొమొర్రా పట్టణాల విషయంలో దుఃఖపడుతున్నాడు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు దినాల్లోని యెరూషలేం పట్టణానికి ప్రభువైన యేసుక్రీస్తు వెళ్ళేటప్పుడు యెరూషలేం పట్టణ ప్రజలందరూ బాగులేదు. అందుకు యెరూషలేం పట్టణం గురించి లూకా సువార్త 13వ అధ్యాయంలోని ఏమని చెప్తున్నాడో చూడండి. 13వ అధ్యాయము లూకా సువార్త 13వ అధ్యాయంలోని ప్రభువైన యేసుక్రీస్తు వారు యెరూషలేం వెళ్ళేటప్పుడు ఏం చెప్తున్నారు చూడండి. 13:34. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా, కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకునో అలాగే ఎన్నో మార్లు నేను నీ పిల్లలను చేర్చుకున్న వాళ్ళు ఉంటుంది కానీ మీరు అల్లకపోతిరి. బాధపడుతున్నాడు యేసు ప్రభువారు, ఏడుస్తున్నాడు. మరొక చోట ఆయన గురించి రాసిన మాట ఏంటంటే ఏడుస్తున్నాడు. అదే లూకా సువార్త 19:41లోని ఆయన పట్టణానికి సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి అని అన్నాడు. 19:41 చూడండి. ఏడ్చాను. చూసారండి ఎందుకు ఏడ్చాడు యేసు ప్రభు వారు? పట్టణం గురించి. ప్రజలు చెడిపోయారు, ప్రజలు అతన్ని అంగీకరించటం లేదు, దేవుడి మాటను విసర్జిస్తున్నారు, దేవుడిని వద్దనుకుంటున్నారు, ప్రభువుని తిరస్కరిస్తున్నారు.
అయితే ఆయన ఏమనుకున్నాడంటే, అయ్యో ఈ పట్టణానికి అసలు రక్షణ ఎలాగా, ఏంటి దీని పరిస్థితి అని యెరూషలేం పట్టణం గురించి ఏడ్చుచున్న సందర్భాన్ని మనం చూడవచ్చు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభువారు కూడా ఏడుస్తున్నారు. లూకా సువార్త 13:34, 19:41లో ఇక్కడ ఒక ఆయన ఉన్నారు, యేసు ప్రభువారు. ఈయన మరొక పట్టణాన్ని గురించి ఏడుస్తున్నారు. అదే పట్టణం అంటే యెరూషలేము. యేసు ప్రభువారు ఏడ్చెను, దుఃఖించాడు. ఇది రెండో సందర్భం. తర్వాత అపోస్తులకు రోమీలకు రాసిన పత్రికలోని అపోస్తులైన పౌలు 9వ అధ్యాయంలో, రోమా 9, 1, 2, 3 వచనాల్లోని ఇక్కడ ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆగండి ఒకసారి. అపోస్తులైన పౌలు కొంతమంది కోసం ఏడుస్తున్నాడు. వాళ్ళు ఎవరంటే యూదులు లేదా ఇస్రాయేలీలు, తన సహోదరులు. ఆయనకి వీరి పట్ల ఏముందంటే బహుదుఖం ఉంది. చూడండి జాగ్రత్తగాను. పౌలు వీళ్ళ కోసం దుఃఖపడుతున్నాడు. చదవండి ఇప్పుడు 1, 2, 3 వచనాలు. నాకు బహుదుఖమును నా హృదయంలో మానని వేదనయు కలవు. వేదన, అబ్బా చూసారా, వేదన పడుతున్నాడు. ఎందుకట, అసలు నా సహోదరులు ఎందుకు ఇలాగ రక్షణ పొందకుండా ఉన్నారు, ఏంటి వీళ్ళ పరిస్థితి అని బాధపడుతున్నాడు. ఇక్కడ 3 సందర్భాలు చెప్పుకున్నాం మనం. ఒకటి, ఇది దుఃఖమే. ఇది ఎవరి దుఃఖం అంటే లోతు దుఃఖం. ఇది దుఃఖమే. ఇది ఎవరి దుఃఖం అంటే యేసుప్రభు వారి దుఃఖం. ఇది దుఃఖమే. ఇది ఎవరి దుఃఖం అంటే అపోస్తులైన పౌలు తన సహోదరుల నిమిత్తం ఉన్న దుఃఖం. ఇవి నిజమైన దుఃఖాలు. రెండో భాగంలో మనం చదువుతున్నాం కదా, కొంతమంది దుఃఖిస్తారు, వారికి ఓదార్పు ఆదరణ దొరుకుతుందంటే ఇగో ఇలాంటి దుఃఖము పడమని యేసుప్రభు వారు చెప్తున్నారు. అలాంటి దుఃఖం నశించున్న వారి పట్ల మనకి ఎలాగైనా దుఃఖం ఉంటే అప్పుడు వారి దగ్గరికి మనం తప్పకుండా ఏం చేస్తామంటే సువార్తను పట్టుకొని వెళ్తాం. ఈరోజు ఏ ప్రాంతానికైనా వెళ్ళి సువార్త ఎందుకు చేస్తున్నామో అంటే, అయ్యో అనేకులు నశించిపోతున్నారు, వారికి ఎలాగైనా ఒక కరపత్రం ఇవ్వాలని సువార్త చేస్తున్నాం అంతే. ఆ విషయంలో ఒకవేళ నిజంగానే మనస్ఫూర్తిగా మనం ఆ పని చేస్తే ఒక దినాన్ని యేసుప్రభు వారు మనల్ని ఓదారుస్తారు వచ్చి. తప్పకుండాను మనం ఎక్కడికి వెళ్ళకుండా ఉండిపోయామనుకోండి, అసలు మరి ఎవరు వెళ్ళి ప్రకటిస్తారు? నశించిపోయిన వారి పట్ల నీకు ఉన్న దుఃఖం ఏంటి అసలు ఇంతకీ? చెప్పండి అమ్మా. ఒక సువార్తను మనం ప్రకటిస్తున్నామంటే మనకున్న బాధ ఏంటంటే, అయ్యో మా పక్కనే చాలా పల్లెలు ఉన్నాయి, మా చుట్టూ పెద్ద పట్టణం ఉంది, ఈ ప్రజలందరూ కూడా పాపంలో ఉండిపోతున్నారు, నరకానికి వెళ్ళిపోతున్నారు, నేను ఎలాగైనా కష్టపడి వారిని తప్పించాలి, నాకు ఏదో ఒక విధంగా నేను వారికి సాయం చేయాలని మనం ఏదో ఒకటి చేస్తూ ఉంటే, అలాంటప్పుడు నేను నీవు మనమందరం కూడా అగో ఆ ఓదార్పు అనేది మనకు ఒకరోజు దొరుకుతుంది, ఆదరణ అనేది ఒకరోజు దొరుకుతుంది. అంచేత రోమా పత్రికలోనే ఒక మాట చెప్పాడు, మనం సువార్తను చెయ్యాలి. అందుకోసమే ఈరోజు దుఃఖంతోనే మనం ఉన్నాం, బాధతో ఉన్నాం. ఇదేదో మామూలు కార్యం కాదండి. రోమా పత్రికలోనే 1వ అధ్యాయంలోనే 1వ అధ్యాయం చూడండి, 14వ వచనంలో ఇలా అంటున్నాడు, గ్రీసు దేశస్థులు కాని వారికి, జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను. నేను అప్పున్నాను, నేను ఎలాగైనా అప్పు తీర్చాలి. ఏంటో అప్పు అంటే, నేను రక్షించబడ్డాను, నేను మేలు పొందుకున్నాను, ఆ మేలును పంచాలి, ఖచ్చితంగా అందరికీ తెలియచేయాలి.
అందుకే అపోస్తుడైన పౌలు సువార్త పరిచర్య చేయటానికి ఎంతో పూనుకొని చాలా ప్రాంతాలకు తిరిగి సువార్తను ప్రకటించాడు. ఆయనకు ఆ దుఃఖం ఉంది. 16వ వచనం చూడండి. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాను కాను, ఎందుకు అనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీస్ దేశస్థునికి కూడా రక్షణ కలుగుచేటుకు అది దేవుని శక్తి ఉన్నది. ఒక వ్యక్తి ఉగ్రత నుంచి తప్పించబడాలి అంటే ఆ సువార్త ఆయన దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు విన్నారా వినలేదు తర్వాత విషయం. తర్వాత విషయం అండి. ఇప్పుడు చెప్పండి, ఈ రోజుల్లో నువ్వు దుఃఖిస్తున్నావా? దేని మీద నీకున్నది దుఃఖం? చెప్పండి అమ్మా, దేని మీద నీకు దుఃఖం ఉంది చెప్పండి. మనకు దేని మీద ఉండాలి దుఃఖం? అసలు దేన్ని బట్టి దుఃఖపడితే ధన్యులని చెప్తున్నాడు యేసుప్రభు వారు? దేన్ని బట్టి దుఃఖపడితే ధన్యులు అంటున్నాడు? దుఃఖపడువారు ధన్యులంటే దుఃఖపడువారు సంతోషిస్తారు తప్పకుండా. ఎప్పుడు దేని విషయంలో దుఃఖపడితే? నాయన, మా చుట్టూ ఎన్నో గ్రామాలు ఉన్నాయ్యా, నా ఇంట్లో చాలామంది బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, వారందరూ రక్షణ పొందాలి, వారందరికీ నేను ఎలాగైనా సువార్త ప్రకటించాలి అని నేను ఒక గదిలోకి వెళ్ళిపోయి ఏడ్చాను అనుకోండి, అది దుఃఖం అంటే అది. దుఃఖం అంటే అదండి, దుఃఖపడువారు ధన్యులంటే. నాయనా, ఇంకా నేను చర్చికి చాలా సంవత్సరాలు బట్టి వస్తున్నాను, ఇంకా ఈ పాపాన్ని ఎందుకు వదలలేకపోతున్నానని ఏడ్చి మారు మనసు పొందితే అది దుఃఖం అంటే. ఆ విషయంలో దుఃఖపడితే వారు ధన్యులు. కాబట్టి నశిస్తున్న వారి పట్ల మనకు నిజంగా దుఃఖంగానే ఉంటే కనుక పదండి సువార్తకు వెళ్దాం, సువార్త పరిచర్య చేద్దాం. సువార్త ఎందుకు చేయాలి చెప్పమంటారా? నాకు నశించిన వారి పట్ల చాలా దుఃఖం ఉంది, నాకు ఏడుపు వస్తుంది. నాయన, నాకైతే రక్షణ ఇచ్చావు కదా, ఎంతోమందికి రక్షణ లేదయ్యా, నేను వెళ్ళి చెప్పొద్దా, నేను కరపత్రాలు పంచొద్దా, నేను తిరగొద్దా అని నీకు అనిపిస్తుంది ఖచ్చితంగా. ఆ విషయంలో నువ్వు ఖచ్చితంగా దుఃఖపడతావు, ఏడుస్తావు, అది అర్థమైతే. ఎందుకంటే సువార్త అనేది దేవుని శక్తి, రక్షణను కలుగు చేస్తుంది, ఉగ్రత నుంచి తప్పిస్తుంది. ఆ ఉగ్రత నుంచి మనుషులందరూ తప్పించబడాలి అంటే ఖచ్చితంగా సువార్తను వాళ్ళు వినాలి, తప్పకుండా అంగీకరించాలి. సువార్తను ప్రకటించే సేవకులు వెళ్ళాలి, ప్రకటన చేయాలి. అంచేత సువార్తను నశించిన వారి దగ్గరికి తీసుకుని వెళ్ళటం మన బాధ్యత. అందుకే ఏమన్నాడు తెలుసండి, ఒకవేళ ఇలాగ మనమందరం మన సంఘం అంతా దుఃఖపడుతుంది అనుకోండి, వారికి ఒక ఆదరణకరమైన మాట యేసుప్రభు వారు చెప్పారు. లోకా రాసిన సువార్త 6వ అధ్యాయం చేయండి ఒకసారి. 6వ అధ్యాయము చూడండి అందరూ కూడాను. అంటే ఇది మన కోసం దేవుడు చెప్తున్నది. 21వ వచనం. ఇప్పుడు ఆకలిగొనుచున్న మీరు ధన్యులు, మీరు తర్వాత ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుతారు అన్నాడండి. ఇప్పుడు దీని అర్థం ఏదో చెప్పండి అమ్మా. ఇప్పుడు దేనికోసం ఏడుస్తున్నాం మనం? నాయనా, అనేకులు నశించిపోతున్నారయ్యా, వారిని కాపాడాలి, నాకు అందుకు ఏడుపు ఉంది, నేను అందుకోసం ఏడుస్తున్నాను. నువ్వు ఒకరోజు నవ్వుతావు, ప్రభు ప్రత్యక్షమైనప్పుడు నన్ను కౌగిలించుకొని, ఎంతగా ఏడ్చావయ్యా నువ్వు రక్షణ కొరకు, అనేకులు రక్షించబడటం కొరకు, ఎంతగా అనేకుల కొరకు తిరిగావు. ఇప్పుడు యేసుప్రభు వారు వచ్చినప్పుడు పౌల్ని కౌగిలించుకోడా? పౌల్ని అప్రిషియేట్ చేయడా? పౌలు సంతోషంగా ఉండడా? అయ్యా, నీ పని చేశాను నేను, నా సహోదరుల కోసం కూడా ఏడ్చాను, నేను దుఃఖపడ్డాను. నేను పౌలుకి సరిగ్గా భోజనం లేకపోయినా ఆ భోజనం కోసం ఏడవలేదు, అనారోగ్యం లేకపోయినా అనారోగ్యం కోసం ఏడవడం లేదు. ఆయన ఏం ఏడ్చాడంటే, నాయనా, రక్షణ పొందాలి, అందరూ ప్రపంచమంతా రక్షణ పొందాలి, నా సహోదరులందరూ రక్షించబడాలి అని ఏడ్చాడు. అలాంటి వారందరూ ఒకరోజు నవ్వుతారు. అందుకే అంటున్నాడు, ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. అయ్యో, ఇప్పుడు నవ్వుచున్న వారులారా, మీరు దుఃఖించి ఏడుస్తారన్నాడు. అక్కడే ఎవరైతే నశించిపోయి నవ్వుతూ ఉన్నారో, దేవుడి మీద ఎగతాళిగా ఉన్నారో, వారందరూ ఏడుస్తారు ఒక రోజున. కాబట్టి మనం మొదటి గుంపులో ఉండాలని యేసుప్రభు వారు
ఈ యొక్క గొప్ప ధన్యతను మనకు చెప్తున్నారు. అందుకే ఏమన్నారంటే, దుఃఖపడేవారు ఈరోజు ఒకరోజు సంతోషిస్తారు. ఎందుకయ్యా ఏడుస్తావు అంటే, నాకు భారం ఉందయ్యా, బరువు ఉంది నా మీద. ఒక తండ్రి పిల్లల్ని వివాహాలు చేయడం విషయంలో బాధపడతాడు. అయ్యో మా పిల్లలకి ఎలా పెళ్ళిళ్ళు చేయాలని దుఃఖపడతాడు. అతనికి ఆ బాధ్యత, బరువు ఉంది. అలాగే మన పరలోకపు తండ్రికి ఒక గొప్ప భారం ఏంటంటే, అందరూ రక్షించబడాలి. ఆయన బరువు, ఆయన బాధ్యత, ఆయన భారం అది. ఆ బాధ్యతను మనం ఒకవేళ మోసినట్లయితే మనం ఒకరోజు నవ్వుతాం తప్పకుండాను. ఆ విషయాన్ని తెలియచేశాడు. అప్పుడు అంటే ఈ విషయంలో ఓదార్పు లేదు, ఈ విషయంలో ఓదార్పు ఉంది. అప్పుడు దుఃఖపడ్డారు కదా, వాళ్ళని సంతోషిస్తారు. వారికి ఎప్పుడు ఓదార్చబడతారు అంటే, ఇక్కడ ఓదార్చబడతారని చెప్పాడు, పరలోకానికి వెళ్ళేటప్పుడు కూడా ఓదార్చబడతారు. అది సంపూర్ణమైన నెరవేర్పు. ఒకసారి చూడండి ఏమన్నాడు అంటే, ఈ ధన్యతల్లోని ఈ ధన్యత యొక్క నెరవేర్పు మనం చూసినట్లయితే పాత నిబంధన కాలంలోని యెషయా గ్రంథంలో చెప్పాడు, మెస్సయ్య మనల్ని ఆదరిస్తాడని. 61వ అధ్యాయంలోని 1-3 వచనాల్లోని మెస్సయ్య మనల్ని ఆదరించువాడు. 61 దాని యొక్క నెరవేర్పు బి పాయింట్ ఏంటంటే వాగ్దానం. దాని నెరవేర్పు మెస్సయ్య మనలను ఆదరించేవాడు, మనలను ఆదరిస్తాడు. మెస్సయ్య రాబోతున్నాడు, వచ్చాడు మెస్సయ్య, అతను ఆదరించేవాడు. అసలు దేవుడే ఆదరణకర్త కూడా. ఒకసారి ఆ విషయాలు చదువుదాం. ముందుగా కొరింథీయులు రాసిన 2వ పత్రికలోని మన దేవుడు ఆదరణ ఇచ్చే దేవుడని ఉంది. 2 కొరింథీయులు రాసిన 2వ పత్రికలోని ఎన్నో శ్రమలు పడుతున్నాడు పౌలు. 1వ అధ్యాయం 3-4 వచనాలు చదువుతున్నాను చూడండి. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు. అతనికి పేరు అది. ఏమండి, మన దేవుడు పేరేంటండి? కనికరము చూపించే తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. 4వ వచనం, దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్నవారినైనా ఆదరించుటకు శక్తి గలవాడైనట్లు ఆయన మా శ్రమ అంతట్లో మమ్మల్ని ఆదరించుచున్నాడు. కాబట్టి దేవుడు ఓదార్పునిస్తాడని వాగ్దానం చేశాడు. ఎందుకంటే దేవుడు ఎలాంటి వాడంటే, మన దేవుడు ఆదరణిచ్చే దేవుడు, ఆదరణకర్త. మన తండ్రి మన ప్రభువు నిజంగా అలాగే దుఃఖపడితే ఇద్దరు కూడా ఏమిస్తారంటే ఆదరణ ఇస్తారు. ఆదరించేవారు. ఆదరణకర్త మన తండ్రి. కావున ఈ భూమి మీద ఒక వ్యక్తి నిజంగా అలాంటి దుఃఖాన్ని పొందితే, అలాంటి శ్రమల్లో గుండా వెళ్తే, అలాంటి వారికి తప్పకుండా దేవుడు ఆదరిస్తాడని వాగ్దానం చేశాడు. పౌలు ఎన్నో శ్రమలు పడుతున్నాడు, శ్రమల్లో దుఃఖిస్తూ ఉన్నాడు. అప్పుడు అంటున్నాడు, మమ్మల్ని తండ్రి ఎంతో ఆదరించాడు. మా వలె ఎవరైనా అలాంటి శ్రమను అనుభవిస్తే, దుఃఖాలు పడితే, అలాంటి వారందరినీ తండ్రి ఆదరించే తండ్రి ఉన్నాడని పౌలు మనకు సాక్ష్యం చెప్తున్నాడు. అదండి, మెస్సయ్య మనల్ని ఆదరిస్తాడు. మన తండ్రి, మన ప్రభు ఆదరణకర్తలై ఉన్నారు. ఎవరిని ఆదరిస్తారంటే, ఒకవేళ ఒక వ్యక్తి నిజంగానే ఆత్మ సంబంధమైన విషయాల పట్ల దుఃఖం కలిగి ఉంటే వారు తప్పకుండా ఆదరించబడతారు. కొంతమందికి ఆ విలువలు తెలుస్తాయి. విలువలు అంటే భౌతిక సంబంధమైన దానికి ఎక్కువ విలువ ఇవ్వాలా, ఆత్మ సంబంధమైన దానికి ఎక్కువ విలువ ఇవ్వాలా? ఎవరైతే ఆత్మ సంబంధమైన దానికి ఎక్కువ విలువనిచ్చి దానికోసం ఏడుస్తున్నారనుకోండి, వారికి తప్పకుండా ఆదరణ దొరుకుతుంది.
ఆ విలువని ఇచ్చే దాన్ని బట్టి ఉంటుంది. ఆ గ్రహింపు మనకు రావాలి. మనం ఎప్పుడు ఏడుస్తాం? ఇప్పుడు ఉదాహరణకి మన పిల్లల కోసం లేకపోతే మన అవసరాల కోసం చాలామందికి ఏడుపు వచ్చేస్తుంది. ఏంటంటే మా ఇంట్లో అవసరాలు తీరటం లేదని ఏడుస్తాం. ఓకే, అదొక ఏడుపు. ఇప్పుడు నేర్చుకుంటున్న దుఃఖం దేనికోసమంటే ఆత్మ సంబంధమైన విషయాల్లో ఆ విషయాలు నాకు చాలా విలువైనవని గ్రహించి ఒక్క ఆదివారమైనా నేను తప్పిపోకూడదు, నేను దేవుడి గుణాలను కోల్పోకుండా కాపాడుకోవాలి నాయనా అని ఏడ్చాననుకో, నాకు దేవుడి యొక్క ఆదరణ దొరుకుతుంది. ఒకవేళ ఈ ప్రయాణంలో ఈ క్రైస్తవ జీవితంలో ఎన్నో శ్రమలు ఎదురవుతునేటప్పుడు నాయనా నాకు శక్తినివ్వని ఏడుస్తూ ఉంటే నీకు ఆదరణ దొరుకుతుంది. అలాంటి ఆదరణ ఇచ్చే దేవుడు మనకున్నాడు. అది యేసుప్రభువు చెప్తున్నారు ఇక్కడ. ఆత్మ సంబంధమైన విషయాలు నిజంగా ప్రేమించి వాటికి బాగా విలువనిచ్చి వాటికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి నువ్వు ఏడుస్తున్నావా, నువ్వు ధన్యుడవు, నువ్వు ధన్యుడవు. చాలామంది భౌతికమైన వాటికి ప్రాధాన్యత ఇస్తే ఏడుస్తూ ఉంటారు, ఏడుపు వచ్చేస్తుంది. దాని గురించి అయితే ఇక్కడ చెప్పడం లేదు. దుఃఖపడటం అంటే దాని గురించి కాదు. అప్పుడు మెస్సేజ్ గురించి మాట్లాడుతూ ఇందాక చెప్పుకున్నాం కదా, యెషయా గ్రంథము 61 చదువుదాము. 61:1-3 వచనాల నుంచి చదువుతాను. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది. అంటే ఆత్మ నా మీదకి వచ్చింది. దీనులకు, ఇప్పుడు చూడండి, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు. అంటే యేసుప్రభు వారు ఎక్కడ ఖాళీగా ఉన్నాడు? ఆయన అసలు భూమి మీదకి వచ్చామా? ఏ రోజు సుఖంగా నిద్రపోయాడు? చెప్పండి అమ్మా ఒకసారి. ఆయనకి ఎండ తెలుసా, వాన తెలుసా, చలి తెలుసా, అన్నీ కూడా అనుభవించాడే. సృష్టికర్త ఆయన దీనులకు సువర్తమానం ప్రకటించడానికి వచ్చాడండి. ఖాళీగా లేడైనా. ప్రతిరోజు రాత్రి పగలంతా బోధ, రాత్రి అంతా గెత్సెమనే తోటలోనే ఒలీవ కొండ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. మనలాంటి మనుషుడే, మనలాంటి నరుడుగానే వచ్చాడు, మనలాంటి శరీరంతోనే వచ్చాడు. కానీ ఆయన ఏడుపంతా ఏదో తెలుసండి, ఎవరికైనా ఒకరికి వెళ్ళి వాక్యం చెప్పాలి, దేవుని రాజ్యం గురించి చెప్పాలి, ప్రకటన చేయాలి, శుభవర్తమానం ప్రకటించాలి. అది అతని దుఃఖం. రక్షణ పొందాలి, అందరూ రక్షించబడాలి, అందరూ తండ్రి గురించి తెలుసుకోవాలి, అందరూ దేవుని రాజ్యంలోకి రావాలనేది ఆయన దుఃఖం. అందుకే నా మీదకి ఆత్మ వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకును. యెహోవా నన్ను అభిషేకించెను. దేవుడు నన్ను అందుకోసం అభిషేకించాడు. నలిగిన హృదయం గలవారిని. ఎవరిని చెప్పండి? ఇప్పుడు నలిగిన హృదయం గలవారిని. ఈరోజు నీ హృదయం నలిగిపోతుందా? ఏ విషయంలోని? అయ్యా విజయనగర్లో ఉన్నాను, ఈ విజయనగర పట్టణం అంతా నాకు ఇవ్వయ్యా, నాకు అనేక మంది బంధువులు ఉన్నారయ్యా, వారిని అందరినీ కాపాడుకునే భాగ్యం నాకు దయచేయని నువ్వు నలగొట్టుకుంటున్నావా? నిన్ను ఓదార్చడానికి యేసుప్రభు వారు ఉన్నారు. అలాంటి వాడిని ఓదారుస్తారు ఆయన. అలాంటి వాడిని అదండి ఆ ధన్యత యొక్క క్రమం చెప్తున్నాడు. ఒకవేళ పాపంలో నలిగిపోతున్నావా, పాపం నిన్ను ఉక్కిరిబిక్కిరి చేసేస్తుందా, ఏడ్చి అయ్యా ఈ పాపాన్ని మానుకోలేకపోతున్నానయ్యా, మానేటట్లుగా నాకు సాయం చేయని నీ పాపం విషయంలో నువ్వు పోరాడుతున్నావా, నిన్ను ఖచ్చితంగా ఓదార్చుతాడు ఆయన. అలాంటి వాడిని ఓదార్చేవాడు యేసుప్రభు వారు. ఏమండి, అలాంటి వాడిని ఓదార్చేవాడు యేసుప్రభు వారు. అందుకంటే నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకు నిన్ను దృఢపరుస్తాడు, నిన్ను దృఢపరుస్తాడు. నువ్వు నలిగిపోతున్నావా? ఇక్కడ ఎవరైనా నలిగిపోతున్న వారు ఉన్నారా? ఆత్మ సంబంధమైన విషయాల్లో నేను నలిగిపోతున్నానండి, నా భర్త నన్ను నల్లగొట్టేస్తున్నాడండి, నన్ను భౌతికంగా ఆలోచించమంటున్నాడు, రక్షణ వద్దంటున్నాడు, బాప్తిజం వద్దంటున్నాడు, అసలు ఎందుకు ఈ సత్య అంటున్నాడు అని నలిగిపోతున్నావా? నిన్ను ఓదార్చడానికి ప్రభువు ఉన్నాడు. నిజంగా దుఃఖపడితే నాకు దేవుడే నువ్వే కావాలని నిన్ను కాలు పట్టుకుంటున్నానయ్యా, నా భర్త లాగుతున్నాడయ్యా వెనక్కి అని అంటే నిన్ను ఓదార్చడానికి, నిన్ను దృఢపరచడానికి, నిన్ను ధైర్యపరచడానికి ప్రభు ఉన్నాడండి. ఈ భూమి మీద ఎక్కడ ఉన్నా, ప్రపంచంలో నువ్వు ఏ చోట ఉన్నా, దైవికమైన విషయాల పట్ల నువ్వు చింతిస్తూ ఉంటే, విచారిస్తూ ఉంటే నిన్ను దృఢపరచడానికి ప్రభువారు ఉన్నారు. ఒకరోజు ఏం జరిగిందంటే, ఒక పుట్టిగుడ్డు వాడిని బాగు చేశాడు దేవుడు, యేసుప్రభు వారు. బాగు చేసిన తర్వాత యేసుప్రభు వారి దగ్గర నుంచి ఆయన వచ్చేసి అందరికీ చెప్పాడు యేసుప్రభు బాగు చేశారని. పరిసయ్యులు శాస్త్రులు అందరూ అన్నారు, నిజంగా నిన్ను అతనే బాగు చేశారంటే అతనే చేశాడని చెప్పారు.
ఇంటి దగ్గరికి వెళ్ళారు. మీ అబ్బాయిని ఎవరు బాగు చేశారంటే వాళ్ళు మాత్రం చెప్పలేదు. అప్పుడు అందరూ కూడా మళ్ళా రెండోసారి పిలిపించుకొని, నువ్వు కరెక్ట్గా చెప్పు, ఏంటి నీ సంగతి, ఎవరు బాగు చేశారంటే, ఎందుకే ఆ అస్తమానం అడుగుతారు, ఆ పరిశుద్ధుడైన యేసుప్రభువారు నన్ను బాగు చేశారు అనగానే, ఏంటి నువ్వు మా సమాజం నుంచి బయటకు పో అని తగిలేశారు. సమాజం నుంచి వెలివేశారు. ఒంటరోడు అయిపోయాడు. అయినప్పుడు ఒంటరోడు అయిపోయినప్పుడు ఎక్కడున్నాడో కనుగొని యేసుప్రభువారు వచ్చి ఆయన భుజం మీద చెయ్యి వేశారు. ఈరోజైనా నీ ఇంటి వారందరూ నిన్ను వెలివేసినా, నీ కుటుంబం అంతా నిన్ను పక్కన పెట్టేసినా, నీ ఊర్లో వాళ్ళందరూ నిన్ను పట్టించుకోకపోయినా, నీకు దైవ చింతన కలిగి, నీకు దేవుడంటే బాగా ఇష్టంతో ఉండి, ప్రభు పట్ల ఎక్కువ ప్రేమను పెంచుకొని నువ్వు ఏడుస్తున్నావా, నిన్ను ప్రతిరోజు వాతార్చడానికి యేసుప్రభు వస్తాడు. మీ ఇంటికి వస్తాడు, ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు. అలాంటి దానికోసం ఇక్కడ చెప్తున్నాడు తప్ప మామూలుగా మిగతా విషయాల గురించి మాట్లాడటం లేదు సుమా. దుఃఖపడు వారు ధన్యులు, వారు వాదార్చబడతారు. నా మీద ఆత్మనుంచాడు, నేను దీనులకు సువార్త ప్రకటించడానికి నా మీద ఆత్మనుంచాడు, నన్ను అభిషేకించాడు. ఎవరైతే విరిగిపోయి ఉన్నారో, నలిగిపోతూ ఉన్నారో, భూమి మీద ఎక్కడున్న వారినైనా ఆయన చూడగలడు. ప్రపంచంలో ఏ స్థలంలో ఉండైనా యేసు ప్రభు కోసం నలిగిపోతూ ఉన్నవాడిని ఆయన ఇప్పటికీ చూస్తూనే ఉన్నాడు, ఎప్పుడూ చూస్తూనే ఉంటాడు. ఆయన జీవం గలవాడు. అటువంటి వారిని దృఢపరచడానికి ఆయన ఉన్నారు. అందుచేత నిజంగా ఆ విషయాల్లో దుఃఖించిన వారికి తప్పనిసరిగా ఆదరణ దొరుకుతుంది, ఓదార్పు దొరుకుతుంది. వారు ధన్యులు. దుఃఖపడు వారు ధన్యులు, వారు ప్రభువు చేత ఆదరించబడతారు, తండ్రి చేత ఆదరించబడతారు, ఆత్మచేత ఆదరించబడతారు, పరిశుద్ధుల చేత ఆదరించబడతారు. దేవుడు ఎప్పుడు వారికి తోడుగా ఉంటాడు. అందుకు తర్వాత చెప్తున్నాడు, ఇలా అంటున్నాడు, చెరలో ఉన్నవారికి విడుదల కలుగు చేస్తాడు, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును యెహోవా హితవస్త్రములను మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరినీ వాదార్చుటకును సియోనులో దుఃఖించు వారికి. అమ్మా చూడండి, ఎక్కడ సియోనులోని దుఃఖించు వారికి చెప్పండి అమ్మా. సియోన్ అంటే ఇప్పుడు ఏది? ఇప్పుడు సియోన్ ఏదండి అమ్మా? మనమే కదా, మనమే కదా. సియోన్లో ఉండి దుఃఖపడుతున్న వారు అందరికీ ఏ వస్త్రాలు వేస్తాడైనా? ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదను ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. అబ్బాబ్బా, చూసారండి ఎంత ఆదరించే మాటలో. ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, ఉల్లాస వస్త్రాలు ధరించేస్తాడట, పూదండలు వేస్తాడట, ఆనంద తైలం ఇస్తాడట అండి అతను. ఇవన్నీ ఎవరికి? దుఃఖించే వారికి. ఎవరైతే దుఃఖపడుతున్నారో వారిని అలా వాదార్చడానికి రాబోతున్నాడు ఆయన. అందుకు వస్తాడు. నీ భారభరితమైన హృదయం నీతో బాగా నిండిపోయింది కదా, దాన్ని మెత్తగా చేసేసి తేలిగ్గా చేసే రోజులు రాబోతున్నాయి. ఇప్పుడు చేస్తాడు. అందుకు తప్పకుండా ఆలోచన చేయండి. ఆత్మీయ దుఃఖానికి విలువను అర్థం చేసుకుందాం, మనం అవగాహన చేసుకుందాం. మన ప్రాధాన్యతలు వేటి వైపు వెళ్తున్నాయి, సరైన వాటి వైపు పెట్టుకుంటే, ఒకవేళ సరైనవే అయితే కనుక వాటి మీద మనసు పెడితే కనుక, వాటి విషయంలో దుఃఖపడితే కనుక ఆ మెస్సయ్య మనల్ని ఆదరిస్తాడు, ఎంతో మేలు చేస్తాడు. ఇంకో గొప్ప సంగతి ఉందండి దేవుని గ్రంథంలోని. అదేమిటంటే, ప్రియమైన వాళ్ళారా, మనం కన్నీరు కారిస్తేనేటండి ప్రతి బొట్టుని సీసాలు వేసి ఉంచుతాడేటండి పరలోకంలోని. ఇంతకన్నా ఏం కావాలి ఆదరణ చెప్పండి? దావీదు కీర్తనలో పాట పాడుతూ 56వ కీర్తనలో అంటున్నాడు 8వ వచనంలోని, నా సంచారములో నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి అన్నాడు. నా కన్నీళ్ళు బుడ్డిలో అంటే సీసాలు బుడ్డీలు అనేవి పూర్వం ఎక్కడో ఉండేవండి, చాలా విలువైనవండి. అందులో బాగా విలువైనవి మాత్రమే దాచేవారు. ఉదాహరణకు అత్తరు ఉందనుకోండి, అత్తరు చాలా ఖరీదైంది, దాన్ని అందులో దాచిపెట్టేవారు. ఎక్కడో ఉండేవి గాజు సామాన్లు, అప్పుడు ఆ అమూల్యమైన వాటిని అందులో భద్రపరిచేవారు.
అలాగే నా కన్నీళ్ళు కూడా నీకు అంత ప్రాముఖ్యమైనవి దేవుడా, నా అమూల్యమైన కన్నీళ్ళు కూడా నీ బుడ్డిలో దాచిపెడతావు అని ఎవరు అంటున్నారు? దావీదు అంటున్నాడండి. దావీదు అంటున్నాడు, నా కన్నీళ్ళు ఆయన బుడ్డిలో ఉంటాయి, దాచబడాలని కోరిక కలిగి ఉన్నాడు. ఒకవేళ బుడ్డిలోని ఈరోజు ఎవరైనా కానీ చర్చిలో ఏడుస్తూ ఉన్నారా, సియోన్లో ఏడుస్తూ ఉన్నారా, సంఘంలో ఏడుస్తూ ఉన్నారా, దుఃఖపడుతూ ఉన్నారా? ఒకవేళ ప్రక్కన్న వారు ఎందుకు అలాగ ఏడుస్తావు అస్తమానం, ఏటి సువార్త అంటూ ఎందుకు అలాగ ఏడవాలి వాళ్ళ గురించి అనుకున్నారా? నువ్వు మాత్రం వాళ్ళకి అనుకోకు. చాలా అమూల్యమైనది ఏడుపు. ఆ దుఃఖం చాలా అమూల్యమైనది దేవుని దృష్టిలో. నీ బుడ్డిలో, ఆయన బుడ్డిలో నీ కన్నీళ్ళు దాచబడుతున్నాయి. ప్రతి కన్నీటి బుట్టు అక్కడ ఆ కవిల్లో దాస్తూ ఉన్నాడు. అందుచేత ఆ బుడ్డిలో ఉన్న కన్నీళ్ళన్నీ కూడా ఒకరోజు నిన్ను అమూల్యమైన వాటిగా భావించి ఆయన తప్పకుండా సంతోషిస్తాడు, ఆనందిస్తాడు, నిన్ను బట్టి ఆనందిస్తాడు. కాబట్టి వాగ్దానం ఏంటంటే ఓదార్చబడటం. వాగ్దానము తప్పకుండా నెరవేర్చబడుతుంది. ఇక్కడ కొంత నెరవేర్చబడుతుంది, పరలోకంలో పూర్తిగా నెరవేర్చబడుతుంది. దీనికి మనం ఒక ఉదాహరణ ఏమిటంటే కొత్త నిబంధనలో మనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళారా, ఇలాగా చెప్పాడు. ఒక మాటను మనం చూద్దాము. లాజరు చనిపోయిన తర్వాత లాజరు ఎక్కడికి వెళ్ళిపోయాడంటే ఆ చోట్లోకి వెళ్ళిపోయాడు. ఈ లోకంలో లాజరుకు ఒకవేళ కొద్దిగా ఆదరణ దొరికినా లోకారాసిన సువార్త 16:22 మాత్రం ఆయనకి ఎంత గొప్ప ఆదరణ దొరికిందో చూడండి. లోకారాసిన సువార్త 16:22 చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ఇది ఎంత భాగ్యమో చూసారా? చనిపోయినప్పుడు ఇలా దుఃఖపడిన వాళ్ళందరూ దేవదూతలతో కొనిపోబడతారండి. అందరూ అనుకుంటారు ఏంటండి బాధలు అని అనుకుంటారా? దేవదూతలతో ఎవరినైనా కొనిపోయినట్లుగా మనకి బైబిల్లో లేదు, కానీ ఒక లాజరుకు ఉంది. లాజరు దరిద్రుడు, ఇంటి వాకిటి కూడా లేనివాడు, కురుపులతో బాధపడుతున్నవాడు. ఇన్ని ఉన్నా కూడా అతనికి ఆత్మీయ దుఃఖం అనేది ఉంది. అందుచేతనే చనిపోయినప్పుడు ఆయన్ని దేవదూతలు వచ్చి తీసుకెళ్ళిపోయారు. అప్పుడు ఆయన గురించి ఒక సాక్ష్యం చెప్తున్నాడు ఒక ఆయన 25వ వచనంలో. ఏమన్నాడంటే ఏమన్నాడు? అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవితకాలము నీకు ఇష్టమైనట్లు సుఖముగా అనుభవించితివి. అంటే సంతోషం ఎలాంటిదంటే రోజు నవ్వటమే, సినిమాలు వేసుకొని జోకులు చూసుకొని యూట్యూబ్లు చూసుకొని నవ్వుకోవడమే రోజు అంతాను. ఎవరు చెప్పారండి అలాగే ఆడమని? ప్రార్థన అయితే అలాగే ఆడవాలని ఎవరు చెప్పారని అంటారు ఎవరైనా. కానీ బైబిల్ చెప్తుంది నువ్వు ఏడవాలి, దుఃఖించాలి, బాధపడాలి, ఏడ్చి ప్రార్థన చేయాలి, ఆత్మల కోసం భారం ఉండాలి, కన్నీటి ప్రార్థన చేయాలి. ఈ కన్నీరు కవిలిలో దాచబడి ఉంటుంది. నీ కోసం నీ పేరు మీద ఒక బుడ్డి పరలోకంలో ఉంది. ఆ బుడ్డిలో నీ కన్నీళ్ళు దాచబడుతున్నాయి. నువ్వెంత దుఃఖపడుతున్నావో ఆ దుఃఖాన్ని కొలుస్తున్నాడు దేవుడు. ఎవరైనా అనుకోవచ్చు ఏటి అస్తమానం అలాగా ఎంజాయ్ చేయాలి కానీ ఏటి జీవితం? కాదు, ఇది ప్రత్యేకమైన జీవితం. యేసుప్రభు వారు దుఃఖపడండి, దుఃఖించండి, మీరు ధన్యులని చెప్తున్నాడు. అప్పుడు అక్కడ లాజరు పరిస్థితి అంటున్నాడు ధనవంతుడేట. అలాగుననే లాజరు కష్టం అనుభవించిననే. లాజరు కష్టము అనుభవించను అంటే కష్టంలో ఉన్నాడు. అంతేకాకుండా ఆయన చేస్తున్న పని ఏంటంటే దేవుని సన్నిధిలో ఉన్నాడు, దేవుడి దగ్గర ఉన్నాడు. ఆయనకి ఈ కష్టాల వల్ల అతనికి ఏడుపు లేదు, కానీ దేవుని సన్నిధిని గురించి అతను బాగా దుఃఖపడుతున్నాడు. అందుచేతనే దేవదూతలు వచ్చి తీసుకెళ్ళిపోయారు. తర్వాత ఆయనకి ఏం జరిగిందంటే ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. నెమ్మది అనేది ఎక్కడ దొరుకుతుందంటే పరదేశంలో దొరుకుతుంది, పరలోకంలో దొరుకుతుంది. ఎవరికైనా ఈ భూమి మీద దుఃఖించే వారికి, ఈ భూమి మీద ఆ ప్రాధాన్యతను తెలుసుకొని, అవగాహన తెలుసుకొని అలా దుఃఖించిన వారందరూ కూడా నెమ్మది తప్పకుండా పొందుతారు. అది ఆదరణ. అందుకే పరలోకంలో దేవుడు ఎటండి ఎవరి యొక్క బాష్ప బిందువులు తుడిచేస్తాడన్నాడు. ప్రకటన గ్రంథంలో చెప్పిన మాట ఏంటంటే 21వ అధ్యాయం 4వ వచనంలో చెప్పాడు. ఒక మాట చదువుదాము. మన బాష్ప బిందువులన్నీ తుడిచివేయబడతాయి. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. అందరి బాష్ప బిందువులు తుడిచివేస్తాడు. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. అంటే అక్కడికి వెళ్ళి దుఃఖపడవసరం లేదు, మనం ఇక్కడే దుఃఖపడాలి, భూలోకంలోనే ఏడవాలి.
చనిపోయిన తర్వాత ఏడడానికి లేదు మరి ఇంకా, ఎందుకంటే నువ్వు అక్కడ హ్యాపీగా ఉంటావు, నెమ్మదిగా ఉంటావు. అప్పుడు నేను ఏడుస్తాను, ప్రార్థన చేస్తాను, అప్పుడు ఎక్కడైనా ప్రార్థన జరిగితే చెప్పండి వెళ్ళిపోదామని అంటే అప్పుడు నువ్వు ఎక్కడ ప్రార్థనలు గట్ట జరగవమ్మా, సువార్తలు అక్కడ జరగవు పైన. ఇప్పుడే ఎక్కడే నీకు ఫోన్ చేసి అమ్మ సువార్త ఉంది రండి అంటే నువ్వు పరుగెత్తుకొని రావటమే తప్ప మళ్ళీ అక్కడ చేద్దామండి సువార్త అంటే అక్కడ ఎవరు ఉంటారు చేయటానికి? అక్కడ ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదు, వేదన ఉండదు, నీ భాష బిందులన్నీ తుడిచివేయబడతాయి. అందుచేత దుఃఖపడువారు ధన్యులంటే ఈ భూమి మీదే, ఈ భూలోకంలోనే మనం ఏడ్చి ప్రార్థన చేయాలి, ఏడవాలి. పరలోకంలో ఏడడానికి లేదు, పరదేశంలో ఏడవడానికి లేదు. పరదేశంలో ఉన్న లాజరు గురించి చెప్తున్న అబ్రహాం అంటున్నాడు ఇక్కడ ఇతను నెమ్మది పొందుతున్నాడని చెప్పాడు. యోహానికి చూపిస్తున్న ఆ దేవదూత అంటున్నాడు ఇక్కడ ఏముండదయ్యా, అంత ఆనందమే, సంతోషమే, ఇక్కడ ఏముండదు, ఏడుపు ఉండదు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, మరణం ఉండదు, ఏముండదు, ఇక్కడ సాతాను కూడా ఉండడు. కాబట్టి పరలోకంలో మనం నెమ్మది పొందుతాం. పరలోకంలో దుఃఖించే అనుభవాలు ఏమి ఉండవు. కాబట్టి భూమి మీద దుఃఖించమని ఎవరు అంటున్నారు? ఎవరు చెప్పారండి మాట? 5:4 దుఃఖపడువారు అంటే దుఃఖపడండి, మీరు ధన్యులు, దుఃఖించటంలో మీరు ఉండండి, సంతోషిస్తారు, మీకు ఓదార్పు దొరుకుతుంది. ఎవరు ఓదార్పునిచ్చేవారు? దేవుడు ఓదార్పునిస్తాడు. ఆత్మీయంగా దుఃఖించే వారికి తప్పకుండా ఓదార్పు అనేది దొరుకుతుంది. అందుకే మీకు 2 మాటలు ఏంటంటే నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎడబాయనని చెప్పాడు ఆయన చెప్పింది, దేవుడు చెప్పిన మాట, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అన్నాడు. ఇంకొక మాట ఏంటంటే అతను యేసుప్రభు వారు పరలోకానికి వెళ్ళిపోయే ముందు ఒక మాట చెప్పేసి వెళ్ళిపోయాడు. ఏంటంటే ఇదిగో యుగ సమాప్తి వరకు నేను నీకు తోడై ఉంటానని చెప్పాడు. యుగ సమాప్తి వరకు దేవుడు మనకు తోడుగా ఉంటాడు, ప్రభువు మనకు తోడుగా ఉంటాడు. ఎంతకన్నా ఎవరిస్తారండి ఆదరించే మాటలు ఏమున్నాయి ఇంకా? కాబట్టి యుగ సమాప్తి వరకు మనకి యేసుప్రభు వారు తోడుగా ఉంటాడు. కాబట్టి రాబోయే జీవితంలో మనకు ఆదరణ కావాలి అంటే ప్రస్తుతం మనం చేయవలసింది ఏం పని అంటే నిజమే నాయనా, నా జీవితంలో ఇంకా నేను పాపంలో ఉన్నాను, నాకు బాధేస్తుందయ్యా అని పాపాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇంకా బాప్తిజం పొందలేని వారు ఎవరైనా ఉన్నారనుకోండి, వెంటనే అయ్యో నా పాపాలు ఉన్నాయి, ఈ పాపాలు నేను తీసేసుకోవాలనుకొని బాప్తిజం పొందుకొని ఆయన ఏం చేయాలంటే సంతోషంగా ఉండాలి. అలా ఉండి మనందరం కలిసి ఆ దుఃఖంతో, అలాంటి దుఃఖాన్ని మనం కలిగి ఉంటే కనుక తప్పకుండా మనం ఎంతో మేలు పొందుకుంటాం. ఎంతో మంచిదండి. కాబట్టి యేసుప్రభు చెప్పిన కోణం గురించి, అతను చెప్పిన విధానం మనం ఆలోచిస్తున్నాం. ఇది లోక సంబంధమైన దుఃఖం మాత్రం కాదు. దుఃఖపడండి, మీరు ధన్యులు, మీరు వాదార్చబడతారనే సంగతి ఇలా చెప్పుకుంటూ వచ్చాడు యేసుప్రభు వారు. కాబట్టి యేసుప్రభు వారు చెప్పిన బోధన మనం అర్థం చేసుకొని లోతు దేనికోసం బహుగా దుఃఖించాడు, అలాగే యేసుప్రభు వారు దేనికోసం ఏడ్చారు, రోమాపట్నంలో రోమా పత్రిక ఉత్తరం రాస్తునేటప్పుడు పౌలు దేని విషయంలో బాగా దుఃఖపడుతున్నాడని చెప్పాడు. అలాగా మనం కానీ దుఃఖిస్తే కనుక మనకు తప్పనిసరిగా ఆ రక్షణ అనేది ఉంటుంది. అలాగా దుఃఖించి ధన్యులం అవ్వాలని, అలాంటి దుఃఖం మనం కలిగి ఉండి ఇంకా మనం ఎక్కువగా శుభవార్త చేయాలి.